ఒక ఆత్మ యొక్క నింపుదల, ఒక ఆత్మ యొక్క తాకిడి, ఆత్మ యొక్క ప్రసన్నత, ఆత్మ మన మధ్యలో సంచరించడం, దాన్ని ఖచ్చితంగా మీరు గ్రహించి ఉంటారు. ఈ అభిషేక అనుభవంతో ఇప్పుడు మనం కొన్ని కార్యాల నిమిత్తం దేవుడి పాద సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. మొదట సాధారణంగా ఉన్న ఒక కార్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. తరువాత మీ కుటుంబం నిమిత్తం కుటుంబాన్ని దేవుడి కరంలో సమర్పించుకుంటే ఈ వారంలో మీ కుటుంబం యొక్క ప్రతి అవసరతను ఆయన సంధించినట్లుగా, మీకు కావలసిన అన్ని ఫలములు ఆయన ఇచ్చినట్లుగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయబోతున్నాం. మొదట మనం దేని గురించి ప్రార్థన చేయబోతున్నాం అని అంటే, మన భారతదేశంలో పార్లమెంటు యొక్క ఎన్నికలు జరిగి ముగించబడ్డాయి. ఎన్నికల నిమిత్తం మనం బాగానే ప్రార్థన చేశాం. ఎన్నికల్లో ఎక్కువగా ఇటువంటి అసంఘటిత కార్యాలు జరగకుండా 7 భాగాల ఎన్నికలు జరగడానికి దేవుడు సహాయం చేశారు. దేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఇటువంటి భయంకరమైన క్రియలు ఇక్కడొకటి అక్కడొకటి జరిగాయి, కానీ లేవని మనం చెప్పలేం. కానీ ఎక్కువగా కీడు రాకుండా దేవుడు కాపాడారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నికలు జరిగి ముగించబడిన తర్వాత ఇంతకు ముందున్న ప్రభుత్వ యొక్క పద్ధతులు అన్నిటినీ మార్చివేసి ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఒకవేళ ఈ యొక్క పాత పార్టీ తిరిగి వచ్చినట్లయితే ప్రభుత్వం యొక్క అమరికలు మార్చి ఒక నూతనమైన ప్రభుత్వాన్ని ఎన్నికల తర్వాత ఏర్పరుస్తారు. దానికి కావలసిన యొక్క కార్యాలను అలాగే వాటి గురించి ఆలోచించబడుతూ ఉన్నాయి. మొదటి పార్లమెంటు కూడికలో వాటన్నిటినీ క్రమీకరించి ఎవరెవరికి ఏ బాధ్యతలు, ఎవరెవరికి ఏ స్థానం అనేవి చెప్తూ వాటిని స్థిరపరుస్తారు. దానికన్నా ముందుగా ఏర్పరచబడబోయే ప్రభుత్వం, అందులో నియమించబోయే మంత్రులు, వారిని దేవుడు దేశం యొక్క క్షేమం నిమిత్తం వాడుకోవాలి. ఇందులో ఈసారి మనం చూసినట్లయితే పూర్తి మెజారిటీ అనేది ఒక పార్టీకి రాకుండా ఉండడం బట్టి పార్లమెంట్లో హెచ్చు తగ్గులు అక్కడ కలగటం మనం చూడగలం. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తీర్మానంగాను నియమంగాను తీసుకోలేనట్లు అనేకమైన కన్ఫ్యూషన్స్ ఆరంభం మొదలుకుండే జరగడం మనం చూస్తూ ఉన్నాం. అది ఒక విధంగా మంచిదే, కానీ ఇంకొక విధంగా ప్రభుత్వం నిరంతరమైనదిగా లేనట్లయితే దేశంలో అనేక కార్యములు, దాని యొక్క వ్యవస్థలు మారిపోయేందుకు అనేక విధాల నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. ఒక ప్రభుత్వం ఉన్నట్లయితే అది 5 సంవత్సరాలు స్థిరంగా నిలకడగా ఉండే ప్రభుత్వంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇటువంటి కన్ఫ్యూషన్స్లో పడిపోయినట్లయితే అది దేశం యొక్క ఆర్థిక విధానాలలో గొప్ప బాధింపునది తీసుకుని వస్తుంది. ఒక ఎలక్షన్ నడిపించడానికి అనేక వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు చేయడంతో పాటు వేల మంది, లక్షల మంది ప్రజలు ఎన్నికల పనుల్లో ఉపయోగించబడుతూ ఉన్నారు. ఇంత కష్టపడి ప్రయాసపడి ఒక ఎలక్షన్ ముగిసిన తర్వాత అది ఒక సరి అయిన స్థిరమైన ప్రభుత్వంగా అది నిలబడలేకపోతే ఆ నష్టం ప్రజలకే. కాబట్టి దేవుడు ఈ కార్యంలో మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుని మేలు చేయాలి. దేశంలో ఉండే కన్ఫ్యూషన్స్కి ఒక ముగింపు అనేది ఇవ్వాలి. ఏర్పరచబోయే నూతన ప్రభుత్వం దేశం యొక్క క్షేమం నిమిత్తం అక్కర కలిగిందిగా ఉండాలి. దేశంలో ఉండే చివరి మనిషిని వరకు మేలులతో కలిగిన ఒక జీవితాన్ని జీవించడానికి ఈ ప్రభుత్వం దేవుని వలన నిర్ణయించబడాలి. వారు వారి యొక్క స్వార్థాన్ని మాత్రం ఆధారం చేసుకుని ప్రజల గురించి కలత లేకుండా ఉండి దేశం యొక్క మేలులను పాడు చేయకుండానట్లు దేవుడు వాటన్నిటినీ ఆధీనంలో తీసుకుని వచ్చి అన్ని విషయాల్లో ఒక తీర్మానాన్ని, అలాగే సుదీర్ఘమైన ఒక ముగింపుని దేవుడు ఏర్పరిచి మనకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇవ్వాలి. దాని గురించి ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలని అని అడిగితే, మనం ఒక దేశంలో సంఘంలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న దేశంలో మనము కూడా ఒక భాగమే. ఒక దేశంలో జరిగే ప్రతి మంచి చెడు అది మనల్ని కూడా బాధిస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినా, ఒకవేళ ఈ ప్రభుత్వం వ్యతిరేకమైన ప్రభుత్వమై ఉన్నా ప్రజల్ని బాధించేది మాత్రమే కాదు, అది మనల్ని కూడా బాధించేదిగా ఉంటుంది. కోవిడ్ వచ్చిన సమయంలో చూడండి, అందరూ మనం మాస్క్ వేసుకున్నాం. మీ యొక్క సేవకులు, మేము, మీరు, సంఘం నడిపించేవారు, పాస్టర్ అందరూ వేసుకున్నాం కదా. మనల్ని మాత్రం అది విడిచిపెట్టిందా? మనకి మాత్రం ఆ భయం లేకుండా ఉందా? ఆ బాధింపు మన జీవితంలోకి రాలేదా? దుకాణాలని మూసివేసినప్పుడు మనం ఇంట్లో బంధించబడిన స్థితిలో ఉన్నామే. అందరూ లోపల కదా ఉన్నాం.
అప్పుడు దేశంలో మొత్తానికి వచ్చే బాధింపు ఒక చిక్కు కలిగితే అది ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుని అది బాధిస్తుంది. అప్పుడు దేశం యొక్క మంచి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. మంచి ప్రభుత్వం చేసేవారు వస్తే దేశంలో ఎటువంటి భయంకరమైన కార్యాలు వచ్చినా దాన్ని సమ్మాలిస్తారు. ప్రజల్ని తన యొక్క సొంత మందవలే అనుకుని మంచి కాపరులుగా ఈ పరిపాలించేవారు ఉండాలి. ఇశ్రాయేల్ దేశంలో దావీదు వంటి రాజులు పరిపాలించినప్పుడు వారి యొక్క పౌరులను వారి యొక్క స్వంత గొర్రెల వలె, మందవలే, సొంత కుటుంబ సభ్యుల వలె ప్రేమించి వారి యొక్క మేలు నిమిత్తం పరిపాలన చేసేవారు. అటువంటి మంచి ప్రభుత్వం దేశం గురించి ఆలోచించేవారు, దేశం గురించి కలత చెందేవారు, దేశం యొక్క మనుషుల గురించి అక్కర కలిగి ఉన్నవారు అధికారంలోకి రావాలి. వారి చేతికి గొప్పదైన బాధ్యతలు ఇవ్వబడాలి. ఎవరినో ఒకరిని సంతృప్తి పరచడానికి అర్హత లేని ఒకరి చేతికి ఒక మంత్రి పదవిని గాని లేకపోతే కొన్ని కార్యాలను అధీనంలో ఉంచుకునే విధంగా అటువంటి అధికారాలు ఇవ్వకూడదు. వారికి అందులో ఏ విషయాలు తెలియక అందులో గందరగోళం సృష్టించి ఆ విభాగాన్ని వారు నాశనం చేసేస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా దేవుడు మంచి పనివారిని, మంచి అధికారంలో ఉన్నవారిని, మంచి మంత్రులను, నిరంతరమైన ఒక పార్లమెంటరీ వ్యవస్థను దేవుడు ఏర్పరిచివ్వాలి. ఈసారి ఏర్పరచబడే ఈ ప్రభుత్వం ప్రజల గురించి కలత చెందాలి. గత కాలంలో ఏ విధంగా ఉన్నారో దాని గురించి మనకు అవసరం లేదు. కానీ ఇక మీదట ప్రజల గురించి కలత చెంది ప్రజలకి మేలు చేసేవారు మనల్ని పరిపాలించాలి. దీని గురించి దేవుడి యొక్క పాద సన్నిధిలో వీటన్నిటిని సమర్పించుకుని మనం ప్రార్థన చేయాలి. దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం అనే సమస్య. చదివి ముగించి ఉద్యోగమే లేకుండా లక్షల మంది ప్రజలు, కోట్ల సంఖ్యలో కూడా చెప్పవచ్చు, వీధుల్లో తిరగడం, తమ చదివిన దానికి సమానమైనది కాకుండా చిన్న పనులు చూడడం, అలా తక్కువ జీతానికి వారు పని చేయడం, ఇవన్నీ వార్తల మూలంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పాతాళోకం వైపు వెళ్తూ ఉంది. $1 యొక్క విలువ అనేది 80 రూపాయలు దాటి ఒక్కొక్క దినం అది పైకి వెళ్తూనే ఉంది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది. దేశం గురించి కలత చెందడానికి, అది సరి చేయడానికి అనేక పనులు ఉన్నాయి. ఇటువంటి పనుల్లో గమనాన్ని చెల్లించకుండా అనవసరమైన కార్యాల మీద వారి దృష్టిని ఉంచి వారి యొక్క సమయాన్ని దేశం యొక్క ఆర్థిక కార్యాలను వ్యయమనే చేయకుండా అటువంటి మనస్సు గల ప్రభుత్వాన్ని దేవుడు మనకు ఏర్పరిచి ఇవ్వాలి. వీటన్నిటి గురించి ఈ దినం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఒక అర్హత లేని ఏ వ్యక్తి చేతులకి పెద్ద అధికారులు వెళ్ళకూడదు. దేవుడు ఈ దేశాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి. దేవుడు ఈ దేశం గురించి ఆలోచించాలి. దేవుడి యొక్క దేశం యొక్క ప్రభుత్వాల్లో తన యొక్క శక్తిని బయలుపరిచి చూపించాలి. కాబట్టి మనం దేవుడి యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి రుణపడి ఉన్నాం. మనమందరం మోకాలు వేసి దేవుని వైపు చూసి ఈ కార్యం నిమిత్తం వేడుకుందాం. ప్రభువైన క్రీస్తు వైపు చూడండి. కలిసిన ఐక్యత కలిగిన హృదయాల నుండి వచ్చే ప్రార్థన అధిక బలము కలిగినది. ఒకవేళ మనం ఒకే స్థలంలో కలిసి ప్రార్థన చేయకపోవచ్చు, శరీరానుసారంగా దూరంగా ఉండవచ్చు, కానీ ఆత్మలో దగ్గరగా ఉన్నాం. మన అందరి ప్రార్థన దేవుడు గమనించి వింటూ ఉన్నారు. ఐక్యత కలిగిన మన మనసులో నుండి వచ్చిన యొక్క ప్రార్థనలకు దేవుడు మంచి జవాబునిస్తూ ఉన్నారు. దేవుడు దూరమునకు సమీపానికి దేవుడు. మనం సమీపంగా కూడుకుని ప్రార్థన చేసినా ఏ రిజల్ట్ ఉంటుందో అదే విధంగా దూరం నుండి మనం ప్రార్థన చేసినా అదే ఫలితాలను దేవుడు కలుగు చేస్తారు. మన హృదయాలు మాత్రమే ఏకమే ఉండాలి. దేవుని మనం చూద్దామా? మన భారతదేశాన్ని కనులెదుట తీసుకునండి. ఈ దేశం దేవుడు కోరుకునే ఒక దేశం. ఈ దేశం దేవుడు దాని పరిపాలన గురించి కలత చెందే ఒక దేశం. ఈ దేశాన్ని దేవుడు తన మొదటి శతాబ్దంలో తన శిష్యుని పంపి గౌరవపరిచిన ఒక దేశం ఇది. ఈ దేశం నుండే అంత్యదినాల్లో యొక్క ఉజ్జీవాన్ని మొదలు పెడతారు అని అనేక మంది ప్రవక్తల మూలంగా ముందుగా తెలియపరచబడిన ఒక దేశం ఇది. ఈ దేశం యొక్క ఆత్మీయత గురించి దేవుడు కలత చెందాలి. ఈ దేశం యొక్క ప్రభుత్వం గురించి దేవుడు అక్కర కలిగి ఉండాలి. ఈ దేశంలో ఉండే సేవకుల గురించి, వ్యవస్థల గురించి దేవుడు అక్కర కలిగి ఉండాలి. ఈ దేశంలో ఇప్పుడు గడిచిన యొక్క ఎన్నికల్లో నిలబడబోయే మంత్రివర్గం దాని యొక్క సకల బాధ్యతలను తీసుకుని
పార్లమెంటుకి చెందిన వారిని, వీరిని ఒక్కొక్కరిని దేవుడి యొక్క కరంలో సమర్పించుకోబోతున్నాం. ఇప్పుడు ఏర్పరచబడిన కూటమి పార్లమెంట్ అని చెప్పబడే నిరంతరమే లేని ఒక పార్లమెంట్ ఏర్పరచబడింది. ప్రభు అయిన క్రీస్తు దీని యొక్క అన్ని కార్యాలను పరిపాలన దేవుడే చేయాలని ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం. మా దేశం మీద మీ యొక్క కనుదృష్టిని ఉంచండి అయ్యా. మా దేశంలో ఇంకా కొన్ని దినాల్లో నూతన ప్రభుత్వం, నూతన అధికారములు, నూతన మంత్రివర్గం, నూతనమైన మంత్రులు ప్రభువా ఏర్పరచబడబోతున్నారు. ఈసారి దేవుడికి చిత్తమైనది ఈ దేశంలో నెరవేర్చబడినట్లుగా దేవుడి చేతిలో మా యొక్క అధికారములను, పరిపాలనను, రాజులను, రాజ్యములను, అధికారములను, ప్రభువులను మేము అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈసారి ఏర్పరచబడబోయే మంత్రులు మా దేశం గురించి కలత చెందేవారుగా, దేశం యొక్క మేలుల గురించి అక్కర కలిగిన వారుగా, మేము ఒక మంచి సులభమైన జీవితాన్ని జీవించడానికి ఈ దేశాన్ని ఆయుధపరిచి ఇచ్చేవారుగా వారి యొక్క కార్యాలను నెరవేర్చేందుకు దేవా మీరు సాయం చేయండి. దేవా, మా దేశం మీద మీ యొక్క కృపను కుమ్మరించండి. ఈ దేశంలో ఏ విభాగానికి ఎవరైతే అర్హత గలవారో వారి చేతికి ఆ యొక్క అధికారంను దేవా మీరు ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారి దేశం గురించి కలత చెందకుండా వారి యొక్క పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడ్డాం. వారి గురించి కలత చెందడం మొదలు పెడితే కాలంలో వృధా అయిపోతాయన్న విషయం మాకు తెలుసు. ప్రభువా, దేవా, మా చుట్టూ ఒక మంచి పరిస్థితిని కలుగ చేయండి. ఇంతకు ముందు కాలంలో ఉన్న కన్ఫ్యూషన్స్, కలతలు, దేశంలోని యొక్క రోదనలు, దేవా హత్యలు, బలత్కారములు, దేవా అగ్ని, ఇటువంటి కార్యాలు చేసిన కార్యాలు, ఆర్థిక వ్యవస్థ కూలిపడం, ఇటువంటి కార్యాలు ఆ వాసనే ఈసారి రాకుండాన్నట్లు అన్ని కార్యాలను దేవుడు సమం చేయాలి. మంచి అధికారముల మూలంగా, మంచి అధికారుల మూలంగా మంచి మంత్రివర్గాన్ని ఏర్పరిచి దేవుడు మా దేశాన్ని సమాధానంతోనూ దేవుడి యొక్క ఉద్యోగానికి తలుపులు తెరిచే ఒక దేశముగా దేవా మీరు మార్చి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఏర్పరచబడబోయే పార్లమెంట్ లో దేవుని యొక్క కార్యాలు లోపలికి రావాలి. దేవుడు తనకు నీతి అయిన కార్యాలు చేయాలి. దేవుడు న్యాయమైన కార్యాలను ఏర్పరచాలి. మా దేశంలో అన్ని విధాలైన కీడులు తొలగిపోయే విధంగా, ఇంతకు ముందు కాలంలో ఏర్పరచబడిన నష్టములు, ఇంతకు ముందు కాలంలో ఏర్పరచబడిన శోధనలు, గాయములు ఈసారి అవన్నీ మాన్పబడినట్లుగా దేవా మంచి పరిపాలన చేసేవారిని, పరిపాలన తాళంతో గలవారిని, ఆ కన్ఫ్యూజన్స్ కలుగజేయకుండా దేశంలో సమాధానాన్ని కోరుకునే వారిని దేవా మీరు ఈసారి లేపినట్లుగా, ఏర్పరచినట్లుగా వారి చేతుల్లో అధికారం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. పరము నుండి ఏ కార్యం ఇవ్వబడకపోతే ఎవ్వరూ దీన్ని పొందుకోరని మీరు చెప్పి ఉన్నారు కదా. మీ యొక్క పరలోకాన్ని తెరిచి మీరు ఇవ్వండి అయ్యా. అర్హత గల పాత్రల్లో మీరు అవి ఇవ్వండి అయ్యా. అర్హత గల ఒక పార్టీని దేవా మీరు నియమించండి. ఈసారి మా దేశం మళ్ళీ తిరిగి నిలబడ్డం, ఆశీర్వదించబడ్డం, మళ్ళీ తన మార్గంలో పరిగెత్తడం దేవా మీ యొక్క కర్మలు, మంచి మార్గాలను, ద్వారములను, అవకాశాలను దేశంలో ఏర్పరిచినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. భయం లేకుండా సమాధానం కలిగిన జీవితాన్ని జీవించడానికి మా దేశమును దేవా మీ యొక్క మేలుతో నింపండి, మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. యేసు యొక్క కర్మల్లో ఈ అవసరతలను అప్పగించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నారు. నిశ్చయంగా ఈసారి దేశంలో ఎటువంటి గొప్ప బాధింపులు లేకుండాన్నట్లు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం జీవించడానికి అధికారములు, ప్రభుత్వాలు మనకు సహాయంగా ఉండడానికి దేవుడే మన తోడుగా ఉండి దేశంలో ఒక మంచి కాలంలో ఏర్పరిచివ్వాలి. ఇంకా ఇప్పుడు మన యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేయబోతున్నాం. ఈ నూతనమైన వారంలో మనం దేవునితో కూడా ఈ వారాన్ని ఎదుర్కొనబోతూ ఉన్నాం. ఈ వారాన్ని దేవుడు మేలుతో నింపాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. ప్రభువైన దేవా, మీ సముఖంలో, మీ యొక్క సన్నిధానంలో మోకాలు వేసి ఉన్న మా కుటుంబాలను మీ పాదములకు సమర్పిస్తున్నాం. వారి ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి. అందులో కుటుంబం నడిపించేవారు ఉన్నారు, కుటుంబం యొక్క యవ్వనస్తులు ఉన్నారు, కుటుంబంలో యవ్వన పిల్లలు, స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మా యొక్క బంధువులు కూడా ఉన్నారు, వయసులో పెద్దవారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి మీద దేవుడు తన యొక్క కనుదృష్టి ఉంచాలి. ఒక్కొక్కరి మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం దిగి రావాలి. ఈ వారం దేవుడి వారికి నూతనమైన ద్వారములు తెరవాలి. ఈ కుటుంబం దేవుని వలన కాపాడబడే కుటుంబంగా ఉండాలి. ఈ వారంలో వారికి విరోధమైన ఏ కీడియు
మా యొక్క ఇళ్లలోకి ప్రవేశించకూడదు. ఒక నష్టం, ఒక కష్టం, ఒక పగ, ఒక మరణం, ఒక వ్యాధి ఏది మాలోకి ప్రవేశించకూడదేవా. సుఖంగా భద్రగా మేము దేవుని యొక్క రెక్కల చాటున మా జీవితాన్ని ఆరంభించడానికి, నడిపించడానికి ఈ దినాల్లో మీరు మమ్మల్ని అనుగ్రహించండి. దేవునికి ఇష్టం లేని మనుషులు మా కుటుంబం యొక్క ఎల్లలోకి ప్రవేశించకూడదు. దేవునికి ఇష్టం లేని మాటలు మా ఎల్లలోకి ప్రవేశించకూడదు. దేవునికి విరోధమైన పాపములు మా కుటుంబాల్లోకి ప్రవేశించకూడదు. ప్రభువైన దేవా, కంచెను వేయండి. మా కుటుంబాలకి కాపుదల ఇవ్వండి. తండ్రి యొక్క ఖడ్గముతో మీ యొక్క దేవదూతల్ని మా ఇళ్లల్లో నిలబెట్టి మా కుటుంబానికి కావలసిన కాపుదల ఇవ్వండి. మా కుటుంబంలో ఉన్న పెద్దవారిని మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన బలమును, ప్రభువైన దేవుని వెతికే ఆ యొక్క భావనను, వారికి ఉన్న ఆ కాలంలో దేవునితో దగ్గర సహవాసం కలిగిన అనుభవాన్ని దేవా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిరంతరంగా వారి యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు అవి బలం పొందుకోనట్లుగా వాటి యొక్క బలాన్ని మీరు తీసివేయండి, లేకుండానట్లు చేయండి. వారికి మంచి ఆయుస్సును అనుగ్రహించండి. వారి యొక్క కుటుంబాలకి మంచి ఆలోచననిచ్చి ఆశీర్వాదకరంగా కుటుంబాలు ఉండే విధంగా మీరు సహాయం చేయండి. దేవుని యొక్క కరుణతో నింపబడిన సన్నిధానం ఈ కుటుంబాలని కమ్ముకున్నట్లుగా, పెద్దవారిని కమ్ముకున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాత్రికాలంలో స్వప్నములో వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క ప్రార్థనలకు జవాబు మీరు ఇవ్వండి. ప్రభువైన దేవా, వయోవృద్ధులుగా ఉన్నవారు, వారు మా కుటుంబానికి మహిమ అనే విషయం మాకు తెలుసు. వారిని మీరు మహిమపరిచారు, ఇంకను మీరు మహిమపరచండి. కుటుంబాన్ని నడిపించే వారి నిమిత్తం స్తోత్రం. వారి యొక్క సంపాదన మూలంగా, వారి యొక్క ఆర్థికమైన కార్యాల వల్ల మా కుటుంబాలు శ్రేష్టంగా నడిపించబడుతున్నాయి దేవా. అందులో ఏ ఆటంకం రాకూడదు. ప్రభువైన దేవా, వారిని పరిపూర్ణమైన కాపుదల్లో కాపాడాలి. మేం పొందుకునే యొక్క జీతం, మేం సంపాదిస్తున్న ధనం ఏ యొక్క కొరతను బట్టి ఆ డబ్బులు లేకుండానట్లుగా చేసే విధంగా దేవా తండ్రి, మా పిండి యొక్క పాత్రను మీరు ఆశీర్వదించండి. మా ఎల్లలను మీరు ఆశీర్వదించండి. మా ఆర్థిక కార్యాలను దేవుడి యొక్క కనులు చూడాలి తండ్రి. మేము ఏ స్థలంలో కూడా తల దించుకుని అవమానంతో నిలబడుకున్నట్లు ప్రభువైన దేవా, మా యొక్క తలను మీరు హెచ్చించండి. మా కుటుంబంలో ఉన్న యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవ్వనస్తులమైన దేవుడి యొక్క కృప ఉండాలి. వారు ఏ విధంగాను ఏ కీడు కూడా వారిని ఆకర్షించబడకుండానట్లు వారికి ఇవ్వబడిన వాగ్దానములు వారు స్వతంత్రించుకొని దేవుని నిమిత్తం సాక్ష్యం కలిగిన యవ్వనస్తుల వలె వారు నిలబడేందుకు మీరు సహాయం చేయండి. మా కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దేవా మీరు వారిని కాపాడండి. ఎటువంటి ఆటంకములు వారి యొక్క జీవితంలోకి రాకూడదు తండ్రి. దేవా, మీ యొక్క బిడ్డల యొక్క శరీరం, వారి యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అది మీ ఆధీనంలో తీసుకుని మీరు నడిపించండి. పాఠశాలలో వారు నేర్చుకుంటున్న ఒక్కొక్క పాఠం, అందులోని జ్ఞానం వారికి సులభంగా బయలుపరిచేటట్టు దేవా మీరు సహాయం చేయండి. మా పిల్లలందరూ ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా దేవా మీరు వారిని అనుగ్రహించండి. దేవుని యొక్క నామాన్ని బట్టి మీ సేవకుడినైన నేను మోకాలు వేసి ఉన్న, లేకపోతే ప్రార్థనలో వేచి ఉన్న ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదిస్తున్నాం. దేవా యొక్క కుటుంబానికి దేవుడు చాలినంతగా ఉండాలని నేను వీరిని ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క శక్తి నిరంతరం వారితో ఉండునుగాక. ఈ వారం యొక్క మేలులు అన్ని వారి యొక్క కనులు చూసే విధంగా దేవా మీరు వారిని అనుగ్రహించండి. అన్ని బాధ్యతలు మీరు తీసుకోండి. యేసు నామమున మా ప్రార్థనను అంగీకరించండి మా తండ్రి. ఆమేన్. దేవుడు మన యొక్క ప్రార్థనని గమనించి విని ఉన్నారు. మీరు భయమే లేకుండా రాబోయే దినాలను మీరు ఎదుర్కొనవచ్చు. ఎందుకంటే ఈ దేవుడు ఎన్నటికీ సదాకాలంలో మన దేవుడు. భూమిలో ఉన్న చివరి నిమిషం వరకు ఆయన మనతో ఉంటారని వాగ్దానం చేసి ఉన్నారు. ఆ దేవుడు చేసే మహిమగల కార్యాలను ఈ వారంలో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. దేవుడు ఆ విషయంలో మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. తరువాత మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఒక్కొక్కసారి మనం ధ్యానించేటప్పుడు దేవుడు నూతనమైన కార్యాలను బయలుపరుస్తూ ఆయన మనల్ని నిర్మిస్తూ ఉండడం మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం.
వాక్యమును తీసి మనం చదివినట్లయితే, దాన్ని ధ్యానిస్తే సమయం గడిచిపోయేదే మనకు తెలియదు. దేవుడు ఆ వాక్యం మూలంగా, ఆ వాక్యము ద్వారా మీరు బాగా గమనించి చూస్తే ఆయన మీతో మాట్లాడుతూ ఉంటారు. ఈ స్థలంలో నువ్వు ఈ విధంగా చేయాలి, ఇందులో ఈ విధంగా నడుచుకోవాలి అనే ఆలోచన ఇచ్చే ఒక స్వరాన్ని మీరు గమనించి వినగలరు. మాట్లాడేది ఒకవేళ నేనైనను, నేను కాదు, నా వెనకాతలో నన్ను నడిపించే ఆ దేవుడే మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ యొక్క భావనతో మనం దేవుడి యొక్క వాక్యాన్ని తీసి మనం ధ్యానించాలి. ఈ దినం మన యొక్క ధ్యానం నిమిత్తం బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానించడం నిమిత్తం తీసుకుపోతున్నాం. అందులో ఈ విధంగా చెప్పబడింది, మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నేను ఇంతకు ముందే కొన్ని నెలల ముందు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రాథమికమైన కొన్ని కార్యాలు మాట్లాడి ఉన్నాను. ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకుని వేరే కొన్ని ముఖ్యమైన కార్యాలను మనం ధ్యానించబోతున్నాం. వాక్యం మనకి ఏం చెప్తుంది అని అంటే, మనము వెలుగై ఉన్నామట. ఎవరు? మనం వెలుగై ఉన్నామట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం విధంగా చెప్తుంది, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. అప్పుడు మనం వెలుగే ఉన్నాము, వెలుగు యొక్క పిల్లలుగా కూడా ఉన్నాం. మనము గత కాలములో చీకటి సంబంధులై మనమున్నాం. ఎందుకంటే ఆ దినాల్లో మనమే ఒక చీకటిగా ఉన్నాం, చీకటిమయమై ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను మీలోనికి వచ్చిన తర్వాత మీరు వెలుగవుతూ ఉన్నారు, మీరు వెలుగు యొక్క పిల్లలుగాను నడుచుకొనుడి అంటున్నారు. యేసు కూడా దాన్ని మనకి ఒక సాక్ష్యంగా చెప్తూ ఉన్నారు. మిగతా ఎవరైనా చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనకి అనేక సందర్భాల్లో సందేహం వస్తుంది, మనమా వెలుగుగా ఉన్నాము? మనమా, మన జీవితమా ఒక ప్రకాశంగా ఉంది? మనకెన్ని బలహీనతలున్నాయి, ఎన్ని కొరతలనే ఉన్నాయి, ఇవన్నీ మనకి తెలిసే మనమా వెలుగ్గా ఉన్నామని ఒక సందేహం మనకు వస్తుంటుంది. కానీ దేవుడే సాక్ష్యంగా చెప్తున్నారు. యేసే చెప్తే దాని తర్వాత అప్పీల్ ఏముందండి? యేసే ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యంలో, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఈ విధముగా మనుషులు మీ సత్క్రియములు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగైతే మనలో ఒక వెలుగు అనేది ఉంది, మనమే ఒక వెలుగుగా ఉన్నాము అని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనకు చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా దానిని చూపిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ప్రకాశం అనేది, మనలోని యొక్క ప్రకాశం అనేది తండ్రిని మహిమపరచునట్లుగా ప్రజల ఎదుట ప్రకాశించబడాలి. ఇది యేసు చెప్పిన మాటలు. వీటన్నిటిని బట్టి చూసేటప్పుడు ఖచ్చితంగా మనం వెలుగై ఉంటాము. ఒకవేళ మనకి చెప్పడానికి ఒకవేళ సిగ్గుగా ఉన్నా కూడా నిజం అదే, మనం వెలుగ్గా ఉన్నాం. కొన్ని సమయాల్లో కొన్ని కార్యాలు చెప్పడానికి అది నిజంగా ఉన్నా మనం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాం. కొంతమంది చూడండి, పరిచర్యలు చెప్పేటప్పుడు ఒక దీర్ఘదర్శి అని చెప్తే దానికి వారు చాలా సిగ్గుపడుతుంటారు. ఇతర మనుషులు, ఇతర ప్రజలు కూడా, ఏంటి గొప్ప ప్రవక్త, తనకి తానే దీర్ఘదర్శనం చెప్పుకుంటున్నాడే అలా చెప్పి విమర్శిస్తూ ఉంటారు. దీర్ఘదర్శి అనేది ఒక పిలుపు. ఒక సంఘం యొక్క పాస్టర్ని చెప్పుకోవడానికి అవమానపడుతున్నారా? మీరు ఎవరైనా అడగండి, నేను ఒక పాస్టర్ అంటారు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడరు. వారిని వెళ్ళి ఎవరైనా మనం అడిగామా, ఏంటి మిమ్మల్ని మీరే పాస్టర్ అని చెప్పుకుంటున్నారే, అది ఎలా అని అడిగామా? అడిగుండం. కానీ దీర్ఘదర్శి, ఆ పిలుపు పొందుకున్న ఒక మనుషుడు, మీరు ఏమై ఉన్నారు అని అడిగితే ప్రవక్తగా ఉన్నాను అని చెప్తే వెంటనే షాక్ అవుతారు. తనకి తానే దీర్ఘదర్శనం చెప్పుకుంటున్నాడే. ఒక అపోస్తలు తన అపోస్తలను చెప్పుకోవట్లేదా? ఒక కాపరి తన్ను కాపరిగా పరిచయం చేసుకోవట్లేదా? ఒక పాస్టర్ తన్ని ఒక పాస్టర్గా చెప్పుకోవట్లేదా? బైబిల్ మీ గురించి ఏం చెప్తుందో అదే మీరు.
ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, పక్కనున్న వారు ఏం చెప్తూ ఉన్నారు, అది కాదు. మీరు ఒకవేళ ఇది చెప్పడానికి మీరు సిగ్గుపడుతూ ఉన్నా, దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు నేనెక్కడండి అని మీరు అనుకున్నా, యేసు మిమ్మల్ని చూసి చెప్తున్నది, మీరు వెలుగే ఉన్నారు, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. అన్యజాతి ప్రజల ఎదుట మీ వెలుగు ప్రకాశింపబడాలి అని వాక్యం మిమ్మల్ని వెలుగు అని, వెలుగు యొక్క బిడ్డలు అని మీ గురించి సాక్ష్యమిస్తూ ఉంది. దీన్ని మీరు గమనించాలి. ఇది మనం గమనించకపోవడం వల్ల, ఇది మన మనసు అంగీకరించకపోవడం వల్ల, దేవుడు అంటే వెలుగు, అప్పుడు మనం దేవునికి సమానమా అని మనం అనుకుంటాం. ఇందులో ఒక కార్యాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నా. వాక్యం యేసుని వెలుగు అని చెప్తూ ఉంది. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. యేసు లోకమునకు వెలుగుగా ఉన్నానన్నారు. అది న్యాయమే, దానిని మనమంతా అంగీకరిస్తూ ఉన్నాం. 100%కి 200% మనం దాన్ని అంగీకరిస్తాం. కానీ మనల్ని ఒక వెలుగు అని, మనల్ని ఒక ప్రకాశము అని వాక్యం చెప్పేటప్పుడు మనం దాన్ని పూర్తిగా అంగీకరించము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వెలుగే ఉన్నారని. అప్పుడు దేవుడు వెలుగే ఉన్నారని చెప్తున్నారే, మనం వెలుగు అని చెప్తూ ఉన్నారే, అప్పుడు దేవుడికి మనం సమానమైన వ్యక్తులమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కార్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాంతి అనేది వేరు, వెలుగు అనేది వేరు. కాంతిలో నుండి బయలుదేరి వచ్చేదానికి పేరే వెలుగు. ఇంకో కార్యాన్ని చూడండి. లోకంలో 2 విధాలైన వెలుగులు ఉండడం మనం చూడవచ్చు. ఒకటి, అందులోనే బయలుదేరి వచ్చే అదే కాంతియే ఉంటుంది, వెలుగే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడం చెప్తాను. ఒక సూర్యుడు, సూర్యునిలో నుండి లైట్ అనేది బయలుదేరుతుంది. ఆ లైటు చంద్రుని మీద పడి ప్రకాశించి అందులోండి ఒక కాంతి మనకి వస్తుంది. పగటి కాలంలో సూర్యుని యొక్క వెలుగు, రాత్రి చంద్రుని యొక్క వెలుగు. ఈ రెండిటికి వ్యత్యాసం అనేది ఉంది. చంద్రుడు లేకపోయినా సరే సూర్యుని నుండి వెలుగు అనేది ప్రకాశించగలదు. కానీ సూర్యుడే లేకపోతే చంద్రుని నుండి వెలుగు అనేది రానే రాదు. ఎందుకు అని అడిగితే, ఈ కాంతిలోండి బయలుదేరే వెలుగు చంద్రుని ప్రకాశవంతంగా చేస్తుంది. అదే విధంగానే దేవుడు వెలుగుగా ఉన్నారు. వారి దగ్గర నుండి వచ్చే వెలుగు మీ మీద పడినట్లయితే మీరు కాంతి వలె ఉంటారు. వెలుగుగా ఉంటారు, కాంతి అని చెప్పకూడదు, వెలుగుగా ఉంటారు. అప్పుడు కాంతిలోండి ప్రవహించే వెలుగు ఒక దాని మీద పడి ఆ వెలుగు ప్రతిఫలిస్తే దానికి పేరు వెలుగు అని, ప్రకాశమని మనం చెప్తున్నాం. కానీ వెలుగు అనేది ఈ యొక్క వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసే శక్తి కలదిగా, ప్రకాశింపజేసే యొక్క కార్యం కలదిగా ఉంటుంది. ఈ వస్తువులను లేకపోయినా కూడా వెలుగు పని చేయగలదు. కానీ వెలుగే లేకపోతే ఈ యొక్క వస్తువులు పని చేయవు. అది ఆరిపోతే ఇవి కూడా ఆరిపోతాయి. అది లోకం యొక్క నియమం. అప్పుడు క్రీస్తు అనేవారు లోకానికి వెలుగు. బైబిల్లో అదే భాగంలో చెప్పబడుతుంది. యోహాన్ 1వ అధ్యాయం 9వ వాక్యం, లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆ నిజమైన వెలుగు. ఇప్పుడు చూసారా, మనుష్యునికి సహజమైన వెలుగు అనేది లేదు. సహజంగా మీరు ప్రకాశించబడరు, సహజంగా మీరు వెలుగై లేరు. ఆ కాంతి నుండి బయలుదేరే క్రీస్తు అనే ఆ కాంతిలో నుండి బయలుదేరే ఆ వెలుగు మీ మీద పడడం బట్టి మీరు ప్రకాశించబడుతూ ఉన్నారు. అప్పుడు ఆ వెలుగు తగ్గిపోయినను, ఆ వెలుగు మీ మీద పడకపోయినను మీ జీవితాన్ని చీకటి కమ్ముకోవడం ఆరంభమవుతుంది. ఆ వెలుగు ఉన్నంత వరకే మనం ప్రకాశవంతంగా ఉంటాం. ఆ కాంతి తగ్గిపోతే మన యొక్క ప్రకాశం తగ్గిపోతుంది. ఆ కాంతి మన మీద పడకపోయినట్లయితే మనం చీకటిగా మారిపోతాం. ఇదే వాక్యం చెప్తుంది. అప్పుడు చూడండి, సూర్యుడు పైనుండి ఒక కాంతిని ఇవ్వగానే లోకం మీద ఉన్న అనేక కార్యాల మీద ఆ కాంతి పడుతుంది. కానీ అన్ని వస్తువులు ఆ వెలుగుని పూర్తిగా ప్రతిఫలింపచేయవు. రోడ్డు మీద మనం వెళుతూ ఉంటాం,
మధ్యాహ్నం ఎండ బాగా ఉంది, తలనొప్పి వచ్చే విధంగా ఒక కారులో, ఒక వాహనంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. రోడ్లను చూస్తే కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో డైరెక్ట్ చూడలేం, అంత బ్రైట్గా ఉంటుంది ఆ రోడ్లు. అలాగే ఒక పర్వత ప్రాంతంలో మీరు వెళ్తున్నారు. ఆ కొండల మీద ఆ యొక్క పెద్ద బండరాళ్ళు ఉంటాయి. మంచి ఎండ పడేటప్పుడు ఆ ఎండలో ఉండే ఒక వెలుగు, వేడి ఆ బండ మీద పడి అది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అప్పుడు మనం చూస్తున్నాం, అప్పుడు ఒక్కొక్క వస్తువు తన మీద పడే ఒక వెలుగుని కొంత మట్టుకు తన యొక్క గుణాన్ని బట్టి అది ప్రతిఫలింపజేసి చూపిస్తుంది. ఒక బండ మీద ఒక వెలుగు పడి, ఒక కాంతి పడి ప్రకాశించడానికి, ఒక ముఖం చూసుకున్న అద్దంలో పడి అది ప్రకాశించడానికి వ్యత్యాసం అనేది ఉంది. కానీ లైట్ ఒకటే, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక బండను సూర్యుని యొక్క వెలుగులో పెట్టేటప్పుడు ఆ వెలుగు ఆ బండ మీద పడి ప్రకాశిస్తుంది. అదే వెలుగు క్రింద ఒక అద్దాన్ని తీసుకుని వచ్చి పెడుతున్నారు. ఆ అద్దంలో ఉన్న ఆ వెలుగుని మీ యొక్క కనులతో మీరు చూడలేరు. కానీ కాంతి ఒక్కటే. అదేవిధంగా దేవుడు ఒక్కరే, ఆయన కాంతిని పొందుకుని ప్రతిఫలిస్తున్నారు చూడండి. అది మనలో వ్యత్యాసం ఉండడం బట్టి ఆ వెలుగు కొంతమందిలో పూర్తిగా ప్రకాశించబడుతుంది, కొంతమందిలో సగం మాత్రమే ప్రకాశిస్తుంది. అది వారి యొక్క గుణం మీద అది ఆధారపడి ఉంటుంది. మనం చూస్తుంటాం, సూర్యుని యొక్క కాంతి పడితేనే చంద్రుడు వెలుగుగా ఉండగలడు. అప్పుడు ఈ కాంతికి, సూర్యునికి, అది ప్రకాశించబడే వెలుగుగా ఉన్న చంద్రుడికి మధ్యలో ఏదైనా ఒక అడ్డంకి అనేది వస్తే చంద్రుని యొక్క వెలుగు కట్ అయిపోతుంది. సూర్యుని యొక్క కాంతి కట్ అవ్వదు, చంద్రుడి యొక్క వెలుగు కట్ అయిపోతుంది. దాన్ని మనం చంద్రగ్రహణంగా చెప్తుంటాం. సూర్యుడి ఇక్కడ నుండి ఉష్ణాన్నిస్తుంటాడు, వెలుగునిస్తుంటాడు. చంద్రుడి మీద అది పడి ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనకు చూస్తే తెల్లగా వెన్నెల కనిపిస్తుంది. ఈ రెండిటికి మధ్యలో వేరే గ్రహాలు కానీ లేకపోతే భూమి యొక్క నీడ కానీ మధ్యలోకి వస్తే ఆ చంద్రుడు చీకటై మారిపోతున్నాడు. అదే విధంగానే యేసుకు మీకును మధ్యలో ఏదైనా అడ్డంకనేది వచ్చినట్లయితే మన వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. ఆ అడ్డుగా వచ్చింది ఇంకా బలమైనదిగా ఉంటే ఆ వెలుగు కనిపించకుండా పోతుంది. అప్పుడు దాని గురించి మనం ఏం చేయాలి? మనం ప్రకాశం గలవారిగా ఉండాలంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ప్రకాశం అనేది మన యొక్క సొంత ప్రకాశం కాదు, అది దేవుని యొక్క కాంతిలోండి ప్రకాశించబడిన ఒక ప్రకాశం. ఇప్పుడు అది మనం అంగీకరించడానికి ఎటువంటి సందేహం లేదు. దేవుని యొక్క ప్రకాశమునే మనం పొందుకుని ప్రకాశిస్తూ ఉన్నాం. అది సొంతంగా మనలో నుండి వచ్చిన ఒక ప్రకాశం అనేది కాదు. అలాగే మనం స్వయంగా వెలుగుని కలిగి ఉన్నవారం కాదు. మనం వెలిగించే, ప్రకాశింపజేసే అటువంటి విషయం ఏదైనా ఉన్నట్లయితే అదే లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగింపజేసి వెలుగైన క్రీస్తై ఉన్నారు. అప్పుడు మనం అనేక మందికి ప్రకాశంగా ఉండాలంటే మనకి క్రీస్తుకి మధ్యలో ఏ విధమైన అడ్డులేని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎంత మట్టుకు ఉందో అంత మట్టుకు ఆ వెలుగుని మీరు పొందుకుని లోకానికి ఆ వెలుగుని మీరు ఇవ్వగలరు. ఇంకో విషయం, మీ మీద ఆ వెలుగు పడ్డం మాత్రమే కాదు, ఆ వెలుగుని మీరు పరిపూర్ణంగా ప్రకాశింప చేయడానికి మీ యొక్క ఆ ప్రతిఫలించే గుణం అది అధికం చేసుకోవాలి. ఎటువంటి అడ్డు లేదు. సూర్యుని యొక్క కాంతి అలా వచ్చి నా మీద పడుతూ ఉంది, కానీ నేను ఒక అద్దం వలె లేను, ఒక బండలా ఉన్నాను. నా మీద కూడా యొక్క వెలుగు పడి ప్రతిఫలించడం అనేది నిజమే, కానీ ఒక అద్దంలో ప్రకాశించబడే రీతిలో అద్దం ప్రతిఫలించే విధంగా నేను పరిపూర్ణంగా యొక్క వెలుగుని ప్రతిఫలింప చేయలేను. అప్పుడేం చేయాలి? ఆ వెలుగును ప్రతిఫలింపజేసే విధంగా మీ జీవితాన్ని మీరు సరిచేసుకోవాలి. అద్దం ఈ విధంగా అందంగా చెక్కబడి అందులో యొక్క మెరుపు అనేది ఏర్పరచబడి ఆ ప్రకాశాన్ని బయలుపరిచి చూపించడానికి అందులో ఆ వెలుగు కుమ్మరించబడుతుందో అదేవిధంగా మీ జీవితం పరిపక్వతలోకి రావాలి. దీని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. దేవుని యొక్క వెలుగుని పొందుకుని ప్రకాశింపజేసే నేను ఆ వెలుగుని ఏ విధంగా పరిపూర్ణంగా బయలుపరచగలను, ఆ వెలుగును
అద్దం ప్రతిఫలింపజేసే విధంగా మనం ప్రతిఫలింపజేయాలి. అప్పుడు ఇందులో 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి, ఆ వెలుగుకి మనకి మధ్యలో ఏదైనా సమస్య అనేది వస్తే ఆ వెలుగే కనిపించనివ్వకుండా ఏదైనా అడ్డంకి మనకి క్రీస్తుకి మధ్యలో ఉంటే ఆ వెలుగు అనేది మన మీదకి రాకుండా అడ్డగించబడుతుంది. అదొకటి. రెండవది, ఆ అడ్డంకే లేకుండా ఉన్నా కూడా మన యొక్క ప్రతిఫలింపజేసే మన యొక్క జీవితం అది చెక్కబడకున్నట్లయితే దాని మీద పడే వెలుగు అది ప్రకాశంగా బయలుపరచబడదు. నేను అందుకే చెప్తూ ఉన్నాను, ఒక రాయి ఆ యొక్క వెలుగును ప్రతిఫలింప చేయడానికి, ఒక బండరాయి యొక్క వెలుగును ప్రతిఫలింప చేయడానికి, నీళ్ళు అనేవి యొక్క వెలుగును ప్రతిఫలింప చేయడానికి, ఒక అద్దం దాన్ని ప్రతిఫలింప చేయడానికి ఒక వ్యత్యాసం అనేది ఉంది. అప్పుడు దేవుని యొక్క వెలుగు అనేది అందరి మీదకి ఒకే విధంగానే వస్తుంది. అంతా ఒకటే. ఒక రాయిని పక్కనే మీరు పెట్టండి, ఒక అద్దాన్ని పక్కనే పెట్టండి, కాంతిలో ఎటువంటి మార్పు లేదు, కాంతి అది. కానీ ఆ రాయి ఒక విధంగా దాన్ని ప్రతిఫలిస్తుంది, అద్దం ఒక విధంగా ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, దేవుడి యొక్క కాంతిని పొందుకుని ప్రజల మధ్యలో ప్రకాశించబడబోయే మీరు ఆ వెలుగుని పరిపూర్ణంగా ప్రకాశింప చేయడానికి ఏ కార్యాలు ఆయుధపరచబడాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తూ ఉంది. ఆ ప్రకాశం అధికపరచుకోవడం ఎలా అనే దాని గురించి ఈ యొక్క దినంలో ధ్యానం నిమిత్తం మనం తీసుకోబోతున్నాం. అప్పుడు మొదటి కార్యం చూడండి, ఆ ప్రకాశమైనది మన మీద ఎప్పుడు పడుతూనే ఉండాలి. దేవునితో మీకు సంబంధం ఉన్నంత వరకే, దేవుని యొక్క కాంతి మనతో సంబంధాన్ని కలిగి ఉన్నంత వరకే మీరు ప్రకాశించగలరు. ఆ వెలుగుకి మీకు మధ్యలో కనెక్షన్ కట్ అవుతే ఆ ప్రకాశం అనేది మీరు ప్రకాశించడానికి సాధ్యపడదు. రెండవది మనం చూడబోయేది, ప్రకాశమును ఏ విధంగా అధికపరచుకోగలం, ఆ కాంతిని పొందుకుని దాన్ని పూర్తిగా మాక్సిమం మనకు సాధ్యమైనంత వరకు దాన్ని ఏ విధంగా ప్రతిఫలింప చేయగలం అనేది ఎలా అనే దాని గురించి ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూడండి, చాలా కార్యాలు మనకి చెప్పడం చూస్తున్నాం. ఎందుకు మనం లోకానికి వెలుగుగా ఉండాలి, ఎందుకు మన యొక్క వెలుగు ప్రకాశించబడాలి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించి చూడాలి. లోకంలో చీకటి కాలం అనేది అనేక కాలములుగా అది ఉండడం అనేది ఒక అలవాటుగా ఉండడం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యంలో యేసు ఈ విధంగా చెప్తున్నారు, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడూ పని చేయలేడు. పూర్తిగా దేవుని యొక్క పనులు, దేవుడి యొక్క విషయాలు జరగని రీతిలో ఒక రాత్రి అనేది భూమి మీద రాబోతుంది అని వాక్యం చెప్తుంది. రాత్రి అనేది అప్పుడు మాత్రమే కాదు, సమయాల్లో అది వస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతకాలం అది ఉంటుందో తెలియదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. 2 సంవత్సరాల ముందు 2020వ సంవత్సరంలో భారతదేశం అంతటిలో ఎవరు ఎదురు చూడనటువంటి రీతిలో ఒక చీకటి కాలం అనేది వచ్చింది. అది భారతదేశంలో మాత్రమే కాదు, లోకం యొక్క అన్ని దేశాల్లోనూ ఈ చీకటి కాల పరిస్థితి అనేది ఉంది. ఇది ఎవరు ఎదురు చూడలేదు. 2019లో అది ఆరంభించబడేటప్పుడు చిన్న విషయంగా ఒక చిన్న స్థలంలో అది కరోనా వైరస్గా వ్యాపించింది. ఆ సమయంలో అది మనకు ఒక సమాచారంగా మాత్రమే ఉంది. జనవరి నెల 2020 ఆరంభించేటప్పుడు కూడా అది ఒక సమాచారంగా మాత్రమే ఉండేది. ఆ సమయంలో అనేక మంది యొక్క పేరుని ఉచ్చరించలేకపోయారు. ఆ సందర్భంలో అనేక న్యూస్ పేపర్లో ఆ యొక్క న్యూస్ని వేస్తూ ఉండేవారు. మనకే తెలియదు, మనం ఆ సంవత్సరంలో అందరూ లోపల లాక్కోబోతున్నాం. ఇప్పటి వరకు మన యొక్క జీవితంలో చూడనటువంటి రీతిలో మన జీవితం మొత్తం పూర్తిగా ఆ విధంగా బంధించబడబోతూ ఉంది అని ఎవరునూ ఊహించలేదు. ఒక ఏప్రిల్ నెలలో, ఒక మే నెల వచ్చేటప్పుడు, దాని యొక్క ఉచ్చ స్థితికి వచ్చేటప్పుడు షాపులన్నీ మూయబడ్డాయి, వీధులంతా ఖాళీ అయ్యాయి, రాకపోకలు స్తంభించబడ్డాయి, వ్యాపారం లేవు. ఇంటి నుండి ఒక మనుషుడు రావడానికి వెళ్ళడానికి ప్రభుత్వం యొక్క అనుమతి అవసరమే ఉండేది. ఎవరు బయటికి రాలేరు. వారు నిర్ణయించిన యొక్క సమయంలోనూ బయటికి రావాలి, తిరిగి వెళ్ళిపోవాలి. మన ముఖానికి మాస్క్ ధరించాలి, చేతులకి గ్లౌస్ ధరించాలి. ఇవన్నీ మనం ఆలోచన చూడలేదు. జనవరి నెల 2020 సంవత్సరంలో మనం దీని గురించి ఆలోచించలేదు.
కానీ ఒక 3 నెలలు అకస్మాత్తుగా ఒక చీకటి, ఈ కారు చీకటి అప్పుడప్పుడు రావడం చూస్తూ ఉన్నాం. అది చరిత్రను మీరు తీసి చూసినా కూడా అకస్మాత్తుగా ఒక చీకటి కాలం వచ్చేస్తుంది. ఈ కాల పరిస్థితులు, ఈ యొక్క చీకటి కాలం అనేది వచ్చేటప్పుడు మనం ఎలాగైనా దేవా ఈ దేశం యొక్క చీకటిని మీరు తీసివేయండి అని మనం ప్రార్థన చేస్తాం. చీకటి కాలం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. కరోనా మాత్రమే కాదు, ఇటువంటి చీకటి సమయాలు ఈ సమయంలో మన యొక్క జీవితంలో లేకపోతే దేశంలో వస్తాయని ఎవరు ముందుగా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. అది ఒక వరదే ఉండొచ్చు, లేకపోతే భూకంపమై ఉండొచ్చు, ఒక అగ్నిపర్వతం స్ఫోటమై ఉండొచ్చు, ఒక ప్రకృతి వైపరీత్యమే ఉండొచ్చు. అకస్మాత్తుగా వచ్చేస్తుంది, జీవితం స్తంభించబడుతుంది. ఆ భాగంలో ఉన్న ప్రజల యొక్క జీవనోపాధి బాధించబడుతుంది. ఒక చీకటి కాలఘట్టం, ఒక పెద్ద ఆర్థికమైన కరువు, చీకటి వచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? మనం వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. దేవా యొక్క చీకటిని తొలగించండి, చీకటిని మార్చండి అని మనం దేవుని దగ్గర అడుగుతున్నాం. కానీ ఒక విషయం మీకు తెలుసా? దేవుడు దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాం, కానీ ఆయన ఏం చెప్తున్నారు? నీలోనే వెలుగు అనేది ఉంది, నువ్వే ఆ వెలుగు నువ్వు తీసుకుని వెళ్ళగలవు. నువ్వు దాన్ని వదిలిపెట్టి నీ దగ్గర అది ఉంది, దాన్ని మార్చగల శక్తి అనేది నీలో ఉంది. చీకటిని మార్చగలిగే శక్తి వెలుగుకి ఉంది. అదే కదా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఒక గదంతా కమ్ముకొని ఉన్న చీకటిని ఒక చిన్న అగ్నిపుల్లది మార్చేస్తుంది కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆ వెలుగుకి నువ్వు ఎక్కడికి వెళ్ళి చేతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వే ఆ వెలుగు, నువ్వే ఆ వెలుగు. నువ్వు ఆ చీకటి సమయాల్లో కాంతిగా వెలుగుగా ఉండడానికే నిన్ను నేను ప్రకాశవంతంగా మార్చివేశాను. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీలో ఉండే యొక్క బలం తెలుసుకోకుండా, నీలో ఉండే యొక్క గుణం అనేది తెలియకుండా ఒక క్రొవ్వొత్తి వెళ్ళి చీకటి ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఒక కొవ్వొత్తి వెళ్ళి అయ్యో చీకటిగా ఉంది, నన్ను అక్కడ వెలిగించి ఉంచాను, నాకు భయంగా ఉంది, నా చుట్టూ వెలుగును తీసుకుని రండి అని అడుగుతుంది. వెలుగును తీసుకుని రావడానికి నిన్ను అక్కడ వెలిగించి ఉంచారు. అప్పుడు ఆ కొవ్వొత్తి వెళ్ళి భయపడితే ఎలా ఉంటుంది? ఒక లైట్ ఎప్పుడు చూడండి చీకటిలోనే అది ప్రకాశిస్తుంది. చీకటి స్థలంలోనే కదా మనం దీపాన్ని పెడుతూ ఉన్నాం. వెలుగు వస్తే దీపానికి అక్కడ పనే లేదు. అప్పుడు ఆ దీపంలో ఏం చెప్తున్నాయంటే, చీకటిగా ఉంది, మేమేం చేయాలి? వెలుగును తీసుకుని, నువ్వే ఆ వెలుగును తీసుకుని రావడానికే నేను అక్కడ పెట్టి ఉన్నాను. అప్పుడు ఆ వెలుగు రాలేదే, అలాగైతే నువ్వెందుకు అక్కడ పోరాడుతూ ఉన్నావు? నీ వెలుగు ఈ చీకటిలో ప్రకాశించబడాలి. దానికే నేను నా ప్రజలను ఈ చీకటి లోకంలో వెలుగుగా పెట్టి ఉన్నాను అని దేవుడు చెప్తున్నారు. అప్పుడు మన దగ్గర ఉన్న విషయమే మనకి తెలియకుండా మనం వెళ్ళి ఏం చేయాలి అనేది తెలియక తడబడుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? మనలో ఆ వెలుగుంది, కానీ వెలుగు ఈ చీకటిని సమ్మానించేంతగా అది లేదు. అంటే ఏం చేయాలి? మనలోని వెలుగుని అధికపరచడానికి ఏం చేయాలి? ఈ చీకటి కాలఘట్టంలో దేవుని వల్ల పిలువబడిన ప్రజలు, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క సంఘము చీకటిలో ప్రకాశించే వెలుగుగానే ప్రకాశాన్ని ఇవ్వడానికి దేవుడు భూమిలో ఉంచి ఉన్నారు. ఒకటిదే చప్పట్లు కొట్టడానికి, పాటలు పాడడానికి, కానుకలు తీసుకోవడానికి, కానుకలు ఇవ్వడానికి, దీని గురించి ఉంచలేదు. ఒక చీకటి కాలంను సమ్మాలించడానికి. కొన్ని ఇళ్లలో చూడండి, అక్కడక్కడ కొవ్వొత్తులు వెలిగించుతారు. ఒక విధంగా పవర్ కట్ అధికంగా అవుతున్న స్థలాల్లో, పెద్ద పెద్ద బంగ్లాలు అయినా సరే, అనేక స్థలాల్లో వారి దగ్గర ఇన్వర్టర్లు ఉన్నా కూడా ఇంట్లో ముఖ్యమైన స్థలాల్లో ఒక కొవ్వొత్తిని ఉంచుతారు, క్యాండిల్ ఎందు నిమిత్తం పెట్టుకుంటారు? చీకటి వచ్చే సమయంలో ఆ చీకటిని పారద్రోలానికి ఉపయోగించడానికి వెలుగుని మనం ఉంచుకుంటూ ఉన్నాం. అదే విధంగా దేవుడు తన యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రజలను, విశ్వాసులను, సేవకులను చీకటి కాలంలో వెలుగుని ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని ఉంచి ఉన్నారు. అందుకని చెప్తున్నారు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు. కానీ ఆ కొవ్వొత్తి వెళ్ళి, క్యాండిల్ వెళ్ళి అయ్యో చీకటిగా ఉందని చెప్పినట్లుగా మీరు భయపడి నిలబడుతూ ఉన్నారు. దేవుడు చూస్తున్నారు, నువ్వే వెలుగు. ఈ విధంగా చీకటి వచ్చేటప్పుడు దాన్ని సమ్మాలించడానికి నేను ఉంచాను. నువ్వంతా మూసివేసి కూర్చొని ఏడుస్తూ ఉన్నావు, చీకటి వెళ్ళు అని రోధిస్తూ ఉన్నావు.
ఎలా ఉంటుంది చూడండి, ఒక కొవ్వొత్తి కూర్చుని చీకటి పో అని చెప్తూ ఉంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అదే విధంగానే చీకటిని పారద్రోలడానికే దేవుడు మనల్ని చీకటి లోకంలో వెలుగుగా ఉంచి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? చీకటి అనేది కొద్దిగా ఎక్కువగా వచ్చేటప్పుడు మీ వెలుగు, మీరు దేవుని దగ్గర నుండి ఆ కాంతిని పొందుకుని ప్రతిఫలించే ఒక గుణం మీలో అది మొనదేరి ఉండాలి. సంఘంలో పూర్తిగా దేవుని యొక్క వెలుగును ప్రతిఫలింపజేసే, అలా కాకుండా అడ్డగించే కార్యాలు ఏంటి అనేది మీరు చూడాలి. నేను ఇంతకుముందే చెప్పానే, ఒక బండ ప్రతిఫలించడానికి, ఒక అద్దం ప్రతిఫలించడానికి, కానీ దేవుడు మనల్ని వెలుగుగా ఉంచి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెలుగు ఈ చీకటిని పారద్రోలడానికి, పోరాడడానికి దేవుని వలన ఏర్పరచబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించాలంటే, ఈ వెలుగుని ఏ విధంగా అధికపరచుకోగలం? దేవుని యొక్క కాంతిని పొందుకొని ఈ లోకంలో ఉన్న చీకటి మీద వెలుగును ప్రసరింప చేయడానికి నా యొక్క సర్ఫేస్, నా యొక్క పైభాగం అది ప్రతిఫలింపజేసే గుణం కలదుగా ఏ విధంగా చెయ్యాలి? ఎందుకు మేము ప్రతిఫలింప చేయలేకపోతున్నాం? వెంటనే కూర్చొని పరిశోధన చూడాలి. అప్పుడు సంఘములు వెంటనే ఇటువంటి చీకటికర పరిస్థితులు వచ్చేటప్పుడు వారిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచించి చూడాలి. దేవుని యొక్క వెలుగును ప్రతిఫలింప చేయకుండా మన దగ్గర ఏ కార్యాలు ఉన్నాయి? ఎందుకు మనం చీకటి వలన బాధించబడుతూ ఉన్నాం? చీకటిని చూస్తే మనం ఎందుకు భయపడుతూ ఉన్నాం? దేవుడు మనల్ని కాంతిగా వెలుగుగా ఉంచినట్లయితే మనం ఎందుకు చీకటిని చూసి భయపడుతూ ఉన్నాం? ఈ వెలుగు అట్లీస్ట్ మనలైనా కాపాడగలిగేదే కదా. అలా వెలుగుగా ఉండి ఎందుకు మనం ఎంతగా భయపడుతూ ఉన్నాం? మీరు అడవుల్లోకి వెళ్ళి చూసినట్లయితే కటిక చీకటిలో ఒక పురుగు వెనకాతల ఒక చిన్న లైట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది. దానికి పేరు మినుగు పురుగు అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఆ స్థలంలో ఎగిరేటప్పుడు ఆ స్థలాన్నంతా వెలుగుతో నింపుతూ ఉంటాయి. చూడండి, అందులోండి వెలుగు తక్కువే, చుట్టూ ఉన్న చీకటి ఎక్కువే. కానీ ఆ వెలుగు దాన్ని కాపాడుకోవడం, దానిని అది నడిపించడానికి అది సరిపోతుంది. దానికి ఆ వెలుగు చాలు. అదేవిధంగా దేవుడు పరిచరులను, సేవకులను, సంఘములను ఆయన యొక్క కాంతిని ప్రతిఫలింపచేయడానికే ఉంచి ఉన్నారు. కానీ మనం చూడండి, అజ్ఞానుల వలె చీకటి రాగానే మనం భయపడుతూ ఉన్నాం. చీకటమయమైన కాలం వచ్చింది, ఏం చేయాలి? పారద్రోలండి, పారద్రోలండి. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? దాన్ని పారద్రోలడానికే ఎదిరించడానికి నేను వెలుగు ఉంచి ఉన్నాను. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ వెలుగు యొక్క గుణమును అధిగరించడానికి ఏం చేయాలి? మా మీద వెలుగు వచ్చి పడేటప్పుడు అది అద్దం మీద పడి ప్రతిఫలించే విధంగా తీవ్రంగా ఆ చీకటిని చూసి అది వీయబడ్డానికి, ఆ విధంగా చెల్లించబడ్డానికి నేనేం చెయ్యాలి? దేవుని యొక్క కాంతిలో పక్షపాతం లేదు. అది లోకమంతటిని ప్రకాశింపజేసే కాంతి. కోట్ల సంఖ్యలోని సూర్యుని వెలుగు కంటే అధికమైన కాంతిది. అప్పుడు ఆ చీకటిని సంభాళించకుండా పోవడానికి, అది తీసుకుని ప్రతిఫలింపజేసే మనలోనే సమస్య అనేది ఉంది. అప్పుడు ఏం చేయాలి? చీకటి కాలం అనేది వచ్చేటప్పుడు వెలుగు యొక్క పిల్లలుగా పిలువబడిన వారు వారిని వెలుగుగా కాపాడుకొన్నను. వారి యొక్క వెలుగును అధికపరచడానికి ప్రయత్నం చేసిన, దేవుని యొక్క కాంతిని పొందుకుని ప్రకాశింపజేసే గుణాన్ని అధికపరుచుకున్నా సులభంగా చీకటిని జయించవచ్చు. అందుకే దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచి ఉన్నారు. వేరే ఎందుకు ఉంచి ఉన్నారండి? ఆ వెలుగును కలిగిన మేడ మీద లైట్లు వేసి పాటలు పాడడానికి, డాన్స్ ఆడడానికా? లేదు, చీకటిలో మీరు ప్రకాశించడానికి, ఆ చీకటిని మీరు పారద్రోలడానికి. అందుకే దేవుడు తన యొక్క బిడ్డలను వెలుగు యొక్క బిడ్డలుగా ఉంచి ఉన్నారు. అప్పుడు చూడండి, మొదటి కార్యం, ఆ వెలుగు మన మీద పడకుండానట్లుగా కొన్ని సమస్యలు దేవునికి మనకి మధ్యలో వచ్చేటప్పుడు అది ఆ కాంతిని మనం చూడకుండానట్లు, పొందుకోనట్లుగా చేసివేస్తుంది. అప్పుడు దాని గురించి మనకు గ్రహింపు అనేది ఉండదు. దేవుడు కోరుకోని కార్యం, దేవుడు ద్వేషించే కార్యాలు, ఇటువంటి కార్యాలు దేవునికి మనకి మధ్యలో, పరిచర్యకు మనకు మధ్యలో, సంఘానికి మనకు మధ్యలో వచ్చి నిలబడగానే ఒక గ్రహణం పట్టుకున్నట్లుగా మన మీద పడే వెలుగు ఆగిపోతూ ఉంది. అలాగ నిలిచిపోగానే మీరు చూసినట్లయితే మీ పరిచర్యలో, సంఘంలో, లేకపోతే మీ యొక్క జీవితంలో చీకటి యొక్క క్రియలు పెరగడం ఆరంభమవుతాయి.
చీకటి వస్తే చీకటి యొక్క క్రియ లోపలికి వచ్చేస్తాయి, అంతే. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ఈ కాంతి మన మీద పడట్లేదు అనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. దేవుని యొక్క వెలుగు నా మూలంగా ప్రకాశించబడట్లేదు, నా ఫ్యూస్ పోయింది. అది గ్రహించడం మొదట తెలుసుకోవాలి, గ్రహించగలగాలి. ఎలా గ్రహించాలి? ప్రార్థన చేశాను, జవాబు ఇవ్వలేదు, అప్పుడు అక్కడ ఏదో ఒక తప్పు అనేది ఉంది. పరిచర్య చేశాను, ప్రతిఫలం లేదు, అప్పుడు ఏదో తప్పు ఉంది. దేవుడి యొక్క సన్నిధానాన్ని వెతుకుతూ ఉన్నాను, కానీ నాకేం తెలియట్లేదు, అప్పుడు ఏదో ఒక తప్పు అనేది ఉంది. అప్పుడు దేవుడి యొక్క కాంతి మీకు దాచబడి ఉంది. ఇలా దేవుడి యొక్క కాంతి దాచబడిన వారు లక్షల మంది కూడుకుని ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. కొన్ని సందర్భాల్లో చూస్తే కొన్ని సమస్యలకు పెద్ద పెద్ద కూటాలు ప్రజలందరూ కలిసి ప్రార్థన చేస్తారు. పెద్ద పెద్ద బిషపులు, పెద్ద పెద్ద సేవకులు గుంపుగా కూడిన ప్రార్థన చేస్తారు, దేవా దేవా అని చెప్పి. కానీ చివరిగా చూస్తే వారు ప్రార్థన చేసిన కార్యం సక్సెస్గా జరగదు. ఎందుకు అంటే కాంతి లేని వారు ఎంత మటుకు ప్రయత్నం చేసినా చీకటి పారద్రోలడం అనేది సాధ్యమైన కార్యం కాదు. అప్పుడు ఈ ప్రార్థనకు జవాబు రాలేదా? నేను దేవుడి దగ్గర న్యాయంగానే ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకు జవాబు రాలేదా? ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదా? అలాగైతే దేవునికి నాకు మధ్యలో ఆ కనెక్షన్ కట్ చేసే విధంగా ఏదో ఒక విషయం లోపలికి వచ్చింది. అలాగైతే ఆ యొక్క వెలుగు నాలో నుండి ప్రకాశించబడలేదు, ఆ వెలుగు నా దగ్గర నుండి వెళ్ళట్లేదు అని చెప్తే ప్రజలు నా మూలంగా కాపాడబడ్డమో దేవుని యొక్క వెలుగుని చూడకుండా పోవడం జరుగుతుంది. దేవుడు ఏ సిస్టాన్ని కలిగి ఉన్నారంటే ఆయన కాంతిని లోకంలో ఉండే సాధారణమైన ప్రజలు ఆ వెలుగు నేరుగా చూడలేరు. అది వారి యొక్క ప్రజల మీద పడి వారి మూలంగా మాత్రమే దేవుని తెలియక చీకటిలో ఉన్న ప్రజల మీద అది ప్రకాశించగలదు. అప్పుడు అందువల్లనే దేవుడు మనల్ని నిలబెట్టి ఉంచారు, అది మన మీద పడి ప్రతిబింబించాలి. అప్పుడు మనం దాన్ని వెంటనే చూడాలి. నా మూలంగా నాకును దేవుడికి మధ్యలో ఆ వెలుగు నా మీద పడకుండానట్లుగా ఏదైనా సమస్యలు వచ్చాయా? ఒకవేళ గర్వం అనేది నాలోకి వచ్చిందా? లేకపోతే పాపం ఇచ్చ నాలోకి వచ్చిందా? దేవునికి వెలుగు నా మీద పడట్లేదా? కొంతమందికి ఆ యొక్క వెలుగు వారి మీద పడ్డం తెలియదు. మనం ఆ వెలుగుని ప్రకాశింపజేస్తూ ఉన్నాం, ఆ వెలుగుని ప్రకాశింపజేస్తున్నామనే కార్యమే వారికి తెలీదు. దాన్ని సూచనల మూలంగా మాత్రమే తెలుసుకోగలరు. ఆ సూచనలు చూడడానికి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని, ఆ సూచనలు చూడడానికి మీరు మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా, మీ పరిచర్యలను, మీ అనుభవాన్ని మీరు చూడాలి. ఆ వెలుగు మీ దగ్గర నుండి ప్రకాశించబడలేదంటే ఏం జరుగుతుందో చెప్తాను, ఒక సూచన చెప్తాను. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 60వ అధ్యాయం 2వ వాక్యం విధంగా చెప్పబడుతుంది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అప్పుడు ఒక చీకటి వస్తుంది, కారు చీకటి దేశాన్ని కమ్ముకుంటుంది. ఆ సమయంలో దేవుడు తన యొక్క బిడ్డల మీద ఆ వెలుగును ప్రకాశింపజేస్తున్నారు. ఆ వెలుగునే మనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలింపజేస్తూ ఉన్నాం. అలా నిజంగా దేవుని యొక్క వెలుగు నా మీద పడి ప్రతిఫలిస్తూ ఉందంటే ఏం జరుగుతుంది? తర్వాత వాక్యం చెప్తుంది చూడండి. అందులో 3వ వాక్యం, నీ వెలుగు దగ్గరికి, ఆ వెలుగు నిజంగా ప్రకాశించబడుతుంటే జనములను ఉదయించున్న వెలుగు దగ్గరికి రాజులను వచ్చెదరు. అప్పుడు మీ దగ్గర నుండి ఒక వెలుగు అనేది బయలుదేరినట్లయితే, ఆ వెలుగు ప్రకాశించబడితే ప్రజలు మీ దగ్గరికి వస్తారట. లేకపోతే మీ పరిచర్యలో, మీ సంఘంలో, మీ జీవితంలో అనేక మంది ప్రజలు దేవుని దగ్గర చేర్చబడుతుంటారు. కొంతమంది చూడండి, ఉదయాన్నే వెళ్ళాను, పరిచర్య చేశాను, ఒక ఆత్మ కూడా రక్షణలోకి రాలేదే, ఏ ఒక్కరు మారు మనసు పొందుకోలేదే, ఏ ఒక్కరు దేవుని దగ్గరికి రాలేదు అని అంగలార్చడం మనం చూస్తూ ఉంటాం. దానికి సులభమైన ఒక మార్గం ఉంది. దేవుని యొక్క వెలుగు మీ దగ్గర నుండి వారి ఎదుట ప్రకాశించగలిగితే వారే మిమ్మల్ని వెతుక్కుని వస్తారు. అదే వాక్యం. అప్పుడు ఇది పరిచర్యలో జరగట్లేదా? దయచేసి ఆ స్థలంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకు ఆ ప్రజలు రావట్లేదు? కఠినంగా కష్టపడుతున్నా, పని చేయడం వల్ల ఎవరు రారండి.
ఆ వెలుగు ప్రకాశించబడాలి. అప్పుడు మీకును దేవునికి మధ్యలో, మిమ్మల్ని ప్రకాశింపజేసే కాంతికి, ప్రకాశించబడే మీకు మధ్యలో ఏదో ఒక సమస్య ఉంది. కాబట్టి ఆ యొక్క వెలుగు మీ మీద పడట్లేదు. మీ మీద వెలుగు పడినట్లయితే మీరు ఇతరుల యొక్క కనులకు కనిపిస్తారు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడకపోతే, అమావాస్య వంటి దినాలు వస్తున్నాయి కదా, ఆ దినాల్లో చంద్రుడు ఎక్కడ ఉంటాడో మీకు తెలుస్తుందో చూడండి. వట్టి కళ్ళతో ఆకాశంలో చూడండి ఒకసారి. మనకు తెలీదు, కనబడదు. మీరు కనిపించకుండా పోతారు. అప్పుడు ఉదయించే వెలుగు దగ్గరికే ప్రజలు వస్తూ ఉంటారు. అదొక సూచన. అప్పుడు సంఘంలో మేము పరిచయం చేసే ఒక కాలంలో సంఘంలో రక్షణ పొందుకునేవారు అనేక మంది చేర్చబడుతూ వచ్చేవారు. ఇప్పుడు ఇది చాలా తక్కువ మందిగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో సగంలోనే ఆగిపోయింది. కొంతమంది పరిచయం చేసి చూస్తున్నాం, కానీ అందులో ఎటువంటి రిజల్ట్ లేదు. ప్రజలు మన దగ్గర రావట్లేదు, దేవుని దగ్గరికి చేర్చబడట్లేదు. ఏం సమస్య మనకే తెలియట్లేదు. ఊరిని మార్చి చూసాం, సంఘమున్న స్థలాన్ని మార్చి చూసాం. అందులో మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. దేవుని యొక్క వెలుగుకి మీకు మధ్యలో ఆ కాంతి మీ మీద పడకుండానట్లుగా ఏదైనా కార్యం దాచబడి ఉందని చూడండి. దాన్ని మొదట తీసివేయండి. ఒక చీకటి కాలం దేశం మీదకి వచ్చేటప్పుడు వెలుగు గురించి ప్రార్థన చేయడం జ్ఞానం కాదు. మీరే ఆ వెలుగు. ఆ వెలుగుని ఇప్పుడు ఏ విధంగా వ్యాపింప చేయగలం? వెంటనే ఏం చేయాలి? నా దగ్గర నుండి ఒక వెలుగు దేశంలోకి వెళ్తుందా? నా మీద పడి ప్రతిబింబిస్తూ ఉందా? అలా కాకపోతే మొదట ఏం చేయాలంటే, దేవునికి మీకు మధ్యలో ఉండే, మీ పరిచర్యకు దేవునికి మధ్యలో ఉండే, మీ సంఘానికి దేవునికి మధ్యలో ఉండే ఆ ఆటంకంగా ఉన్న కార్యం ఏదో మొదట దాన్ని తీసివేయండి. అలా తీసివేస్తే ఆటంకపరచబడే కార్యాలను తొలగిపోతాయి. చీకటిని తొలగించడానికి వెలుగు తప్పించి వేరే ఎటువంటి కార్యాలు లేవు. రాజులు మంత్రులు కూడుకొని ఆజ్ఞ ఇస్తే చీకటి పొమ్మని చెప్తే పోతుందా? పోదు. ప్రజలందరూ ఒకవైపు కూడుకొని చీకటిని తోసివేస్తే అది పోతుందా? వెళ్ళదు. చీకటిని పారద్రోలడానికి సులభమైన మార్గం ఉంది. ఆ కాంతిని వెలిగించడమే ఆ మార్గం. అప్పుడు దేవుడు చూస్తున్నారు, నేను వెలుగ్గా ఉంచి ఉన్నాను. నా కాంతి నీ మీద పడితే భూమి మీద నీ చుట్టూ నీ యొక్క చీకటి నువ్వు మార్చగలవు. కానీ నువ్వు దాన్ని చేయకుండా నా దగ్గరకు వచ్చి మార్చు 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 అని అడుగుతున్నావు. కానీ నియమం ప్రకారం ఏంటంటే, అది మనుషుల మీద పడి, దేవుని యొక్క కాంతి మనుషుల మీద పడి, మనుషుల దగ్గర నుండి ప్రకాశించబడి, అది మనుషుల దగ్గరికి చేర్చబడాలి. అదే సిస్టమ్. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? మీరు ఆ ప్రకాశమును తీసుకుని రావాలి. కానీ నేను వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, దేవా మా దేశంలో చీకటి కమ్ముకుంది, చీకటిని పారద్రోలండి, చీకటిని తీసివేయండి. దేవుడు ఏం చెప్తారు? నువ్వు మారితేనే నా వెలుగు నీ మీద పడి ఆ చీకటిని పారద్రోలగలం. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు నువ్వు నన్నేం చేయమంటున్నావు? నువ్వా మారవు, ఆ వెలుగు నువ్వు తీసుకుని వెళ్ళవు. నేను నేరుగా రంగంలో తిరిగి నా యొక్క వెలుగును పెట్టుకుని నేను పారద్రోలాలి. అది ఎలా సాధ్యం? కాబట్టి మనకు ఆ చిక్కులు వస్తూ ఉన్నాయి. దానివల్ల మనకి సమస్యలు వస్తున్నాయి. ఆ కాంతికి ప్రకాశించబడ్డానికి, దాన్ని ప్రతిబింబించి చూపడానికి ఆ దేవుని యొక్క బిడ్డలకి మధ్యలో ఏ ఆటంకం ఉందో మొదట చూడండి. ఒకవేళ ఇంకా కొన్ని దినాల్లో అటువంటి ఒక చీకటి కాలం మళ్ళీ భూమి మీదకి వచ్చేందుకు అవకాశం ఉంది. దానికి బదులుగా ఆ చీకటిని ఏమీ లేకుండా చేయడానికి, లేకపోతే తన యొక్క బలాన్ని, దాని యొక్క బలాన్ని తగ్గించడానికి దేవుడు కలిగి ఉన్న ఆయుధాలు ఎవరంటే మీరే ఆయుధాలు. నేనా ఆయుధం. మన దగ్గర నుండి వచ్చే యొక్క ప్రకాశమును బట్టి దేవుడు ఆ చీకటిని పారద్రోలడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రకాశించే వరకు ఉంచి ఉన్న వేరే కారణం ఏంటి? చీకటి కాలంలో ఉపయోగించబడ్డానికే కదా. అప్పుడు ఆ సమయంలో మనం ప్రార్థన చేయడానికి వెళ్తే ఏం చెప్పాలనుకుంటున్నాం? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేనే లైటు, ఆ కాంతి నా మీద పడి ప్రకాశించబడాలి. అదే సిస్టమ్. నేను దాన్ని ఏం చేయట్లేదు. నాకు దేవునికి మధ్యలో ఆ వెలుగును మేము పొందుకుని ప్రకాశించబడుకున్నట్లు ఒక పాపం, లేకపోతే ఏదో ఒక అతిక్రమం మా ఇరువురికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఒక చీకటి కాలము వస్తూ ఉంది. నేను వెళ్ళి దేవునితో అడుగుతూ ఉన్నా, దేవా ఇక చీకటిని పారదోలండి అని అడుగుతున్నా. మీరే చెప్పండి, అది న్యాయమా? మీరు జీవించే లోకంలో రాబోయే చీకటిని పారద్రోలడానికి నేను నిన్ను ఉంచి ఉన్నాను. నేను నేరుగా వచ్చి పారద్రోలను, నీ మూలంగానే పారద్రోలాలి. కాబట్టి నిన్ను ప్రకాశంగా ఉంచి ఉన్నాను. అప్పుడు నువ్వు ఆ వెలుగును పొందుకోవడంలో ఆటంకం పెట్టుకుని
పాపం నుండి దూరం అవ్వకుండా నాకును నీకును మధ్యలో ఉండే అగాధంని పెద్దది చేసుకుని చీకటి రాగానే చీకటిని పారద్రోలాలంటే ఎలా ఉంటుంది? అప్పుడు చీకటి వస్తే మొదట మీ దగ్గర నుండి ఒక వెలుగు ప్రకాశించబడుతుందో చూడండి. మీ దగ్గర ఉన్న యొక్క వెలుగు ప్రతిబింబిస్తుందని చూడండి. క్రీస్తు అనే నీతి సూర్యుడి యొక్క వెలుగు మీ సంఘంలో ప్రకాశించబడుతుందని చూడండి. ఎక్కడ? మన మంచి గెంతులు వేయడానికి, పాటలు పాడడానికి, ఆడడానికి, కానుకలు వసూలు చేయడానికి, అనవసరమైన కార్యాల్లో పాల్గొనడం, అబద్ధ బోధకులను తీసుకుని రావడం, అబద్ధపు మాటలకు అవకాశం ఉండి దేవుడికి మనకి మధ్యలో ఎంతో మైళ్ళ దూరాన్ని మనం తీసుకుని వచ్చేస్తామే. ఒకటి లేదు, రెండు లేదు, పెద్ద పెద్ద బండలు పెట్టి మూసివేస్తున్నామే. అప్పుడు ఈ విధంగా ఇక వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. అప్పుడు ఈ విధంగా చికెన్ పారదొరలే వెలుగు భూమి మీద ఎలా ప్రకాశించబడుతుంది? ఇదే సమస్య. నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చిందా? అకస్మాత్తుగా చీకటి కమ్ముకున్న పరిస్థితి వచ్చిందా? మీ దగ్గర ఉన్న వెలుగే సరిపోతుంది, దాని మూలంగా మీరు పారద్రోలవచ్చు. కానీ ఆ చీకటి అధికమవుతూనే ఉంది. కారణం ఏంటి? ఆ కాంతి, దేవుని యొక్క కాంతి మీ మీద పడలేదు. అదేంటో మొదట మీరు చూడండి. ఆ ఆటంకాన్ని మొదట మీరు తీసివేయండి. అది తీసివేస్తే ఆ వెలుగు మీ మీద పడి మీ చీకటిని అది పారద్రోలడం మొదలు పెడుతుంది. ఇదే సిస్టమ్. వాక్యం అలానే చెప్తుంది. అది లేకుండా దేవుడు ఈ లోకంలో మీరు ప్రకాశించబడాలని దేవుడు ఎందుకు చెప్పాలి? ఆలోచించి చూడండి. మీరందరూ వెలుగు యొక్క పిల్లలు. వెలుగు యొక్క పిల్లలు అంటే అర్థం ఏంటి? చీకటిలో మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించబడుతుంది. ఎందుకు ప్రకాశించాలి? మీరు ప్రకాశించబడి ఏం చేయబోతున్నారు? ప్రకాశించబడ్డం అంటేనే చీకటిలోనే కదా దీపం ప్రకాశిస్తుంది. అప్పుడు చీకటిలో ఉన్న ప్రజలకు ఆ లైటు ప్రకాశించబడాలి. చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. వారికి మధ్యలో ఆ లైట్ ప్రకాశించబడాలి. దేవుడు చెప్తున్నారు అది ఎవరి మూలంగా ప్రకాశించబడుతుందని. దాన్ని ప్రకాశించే వెలుగు నేను వచ్చి ఉన్నాను. ఆ వెలుగు మూలంగా నేను ప్రకాశింపజేసి మీ మూలంగా చీకటిలో వారికి నువ్వు ప్రకాశంగా ఉండాలి. అదే సిస్టమ్. అది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు ఇది దాచబడి ఉంది. రెండో కార్యం ఏంటంటే కొంతమంది మీద కాంతి పడుతూ ఉంది. వారికి దేవునికి మధ్యలో ఎటువంటి సమస్యలు లేవు. ఆ కాంతి దాచబడలేదు. కానీ ఆ కాంతిని పొందుకుని ప్రతిబింబింప చేసే ఆవిష్యంలో మన దగ్గర ఏదో కొన్ని కొరతలు ఉన్నాయి. అది అవిశ్వాసమైన కొరత ఉండొచ్చు, లేకపోతే దేవుడు కోరుకునే కార్యమై ఉండొచ్చు. కాంతి పడుతూ ఉంది, ప్రతిబింబిస్తుంది, కానీ చాలినంతగా ప్రతిబింబించట్లేదు. చీకటి స్థలంలో సూర్యుని నుండి వచ్చే ఒక వెలుగులో ఒక అద్దం ద్వారా యొక్క వెలుగుని మనం ప్రతిబింబించవచ్చు. కొన్ని స్థలాలను మీరే చూస్తుంటారు. బయట సూర్యుని వెలుగులో అద్దం పెట్టి రూమ్లో ఒక వెలుగును ప్రసరింపజేస్తారు. ఆ వెలుగు లోపలికి ప్రవేశిస్తుంది. అదే సమయంలో ఒక అట్టను పెట్టుకుని, ఒక పేపర్ పెట్టుకుని సూర్యుని వెలుగులో చూపిస్తూ ఆ చీకటి గది వైపు చూపించండి. ఆ వెలుగు చాలినంతగా లోపలికి వెళ్ళదు. అలాంటప్పుడు ఆ చీకటిని చూసి వెలుగును ప్రసరించే విషయంలో మీరు ఎంత మటుకు మీ వలన ప్రతిబింబించగలుగుతున్నారని చూడాలి. దానికి అనుగుణంగా మొదట మీరు మీ యొక్క సొంత జీవితంలో సరిచేయాల్సిన కార్యాలను సరిచేయాలి. ఆ వెలుగును ప్రకాశింపచేయడానికి ఏ కార్యాలు చెయ్యాలో అది మీరు చేయాలి. అది మీరు చేస్తే ముఖాన్ని చూసే ఒక అద్దం వల్ల మీరు మార్చబడతారు. కాంతి అనేది ఒకటే, కానీ దాన్ని ప్రతిబింబించే విషయాలు అనేది వేరుగా ఉన్నాయి. అప్పుడు ఈ విధంగా కాంతిని మనం ప్రకాశవంతంగా అధికపరచి మన మీద పడే యొక్క కాంతిని మనం ఈ విధంగా దాన్ని అధికంగా ప్రతిబింబింపచేసి అద్దం ప్రతిబింబించే రీతిలో ఆ వెలుగుని రీడైరెక్ట్ చేయవచ్చు. దానికి మనం ఏం చేయాలి? నాలో దేవుడిచ్చిన యొక్క వెలుగు అనేది నా సొంత వెలుగు కాదు. అది దేవుని దగ్గర నుండి బయలుదేరే కాంతి. అది నా మీద పడి ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఈ వెలుగుని ప్రతిబింబించే కొలతను అధికపరచుకోవడానికి నేనేం చేయాలి? దీన్ని మాత్రం మీరు తెలుసుకుంటే చీకటి కాలం వచ్చేటప్పుడు రోధించాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీ వెలుగు ఆ చీకటిని పారదొలడానికి సరిపోతుంది. ఈ చీకటి అనేది పాతాళం యొక్క చీకటి కాదు, భూమి మీద వచ్చే చీకటి. మీరు సమ్మాలించగలిగే ఒక చీకటి. దేవుని యొక్క బిడ్డల మూలంగా వారికి దేవుడు ఇచ్చిన ప్రతిబింబించే వెలుగు మూలంగా పారద్రోలే చీకటది. అటువంటి చీకటి వస్తుంది. రాజకీయాల్లో వచ్చినా, దేశంలో వచ్చినా, కుటుంబంలో వచ్చినా, మీ చుట్టూ వచ్చిన ఈ చీకటి అంతటికీ పరిష్కారం
దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేసే దేవుని యొక్క బిడ్డలు. అప్పుడు ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఆ వెలుగు మా మీద పడేటప్పుడు మొదటది మన మీద పడుతుందని చూడండి. ఒకవేళ లేకపోతే రెండిటికి దేవునికి నాకు మధ్యలో ఏ సమస్యలు ఉన్నాయో ఆలోచించి చూసి వాటన్నిటినీ మీరు తీసివేయండి. రెండవది మీ మీద పడుతూ ఉంది, అది ప్రతిఫలిస్తూ ఉంది, కానీ కావలసినంత మట్టుకు అది ప్రతిఫలించలేకపోతుంది. ఇప్పుడు ఈ వెలుగును, కొలతను నేను అధికపరచాలి. దానికేం చేయాలి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ కాంతిని, దాని ప్రకాశం అధికపరచడానికి మన యొక్క జీవితంలో కొన్ని మార్పులు మనం చేయాలట. అవన్నీ మన యొక్క ప్రకాశమును, వెలుగును అధికపరచడానికి అది సరిపోతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదటి కార్యం చూడండి, దేవుని యొక్క మహిమయే ఆ వెలుగు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వాక్యం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. నేను చెప్పాను కదా, పరలోకాన్ని మిమ్మల్ని ప్రకాశింపజేసేది ఇదే వెలుగే ప్రకాశింపజేస్తుంది. పరలోకంలో ఒక లైట్ ఉంది, అది అన్ని స్థలాలు ప్రకాశించబడుతుంది. ఆ పరలోకం మొత్తాన్ని ప్రకాశింపచేయడానికి అదే వెలుగే, అదే క్రీస్తు మిమ్మల్ని ప్రకాశింపజేస్తున్నారు. కానీ పరలోకాన్ని చూడకుండానట్లు ఆ కన్నులే మూసుకుపోయే వెలుగు అంతగా ఉందే, కానీ మన జీవితంలో లేదే. అందుకే నేను చెప్తున్నా, మనం ప్రతిబింబించే ఆ విధానంలోనే వ్యత్యాసం అనేది మనలో ఉంది. వాక్యం చెప్తుందంటే, దేవుని మహిమ మీ మీద ప్రకాశించబడేటప్పుడు ఆ మహిమ మొత్తం మీ జీవితంలో, మీ పరిచర్యలో బయలుపరచబడాలి. ఆ మహిమను దాచివేయడానికి ఒక మనుషుడు తన పరిచర్యలో తన యొక్క స్వంత మహిమను బయట తీసుకుని చూపిస్తే దేవుని యొక్క మహిమ బయలుపరచబడకుండా పోతుంది. బైబిల్లో చెప్పబడుతుంది, మహిమ దేవునిది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ వెలుగు రావడం బట్టే ఒక గుడ్డివాడు దృష్టిని పొందుకుంటున్నాడు, ఒక చెవిటివాని చెవులు తెరబడుతున్నాయి. కానీ మనమేం చేస్తున్నామంటే, ఆ కాంతిని పొందుకుని ఒకరికి విడుదల కలుగజేసి ఆ కాంతిని మనం చూపించకుండా మనల్ని చూపించుకోవడం మొదలు పెడుతున్నాం. చూసారా, నేను ప్రార్థన చేశాను, నేను సాధారణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వస్తే ఆ పవర్ నాలో అధికమవుతుంది. చేతులు ఇలా పెడితే చాలు, వారిని చూడండి, బ్రదర్ వచ్చి సాక్ష్యం చెప్పండి, అన్ని పరిచర్యలకు వెళ్ళారు, ఆ పరిచర్య ఈ పరిచర్య అన్ని పరిచర్యలకు వెళ్ళి చివరిగా నా దగ్గరకు వచ్చారు. చేతో ముట్టాను, అంతే, 1 నిమిషంలో స్వస్థత పొందుకున్నారు. దేవునికి మహిమ. మీరు దేవునికి మహిమ అనే మాటను వట్టి మాటలతోనే చెప్పారు. దానికన్నా ముందు మిమ్మల్ని మీరు మహింపరుచుకున్నారే. ఈ దినాల్లో అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు చేస్తున్న కార్యాలన్నిటినీ వారు చేస్తున్నట్టుగా చూపించాలని అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అపోస్తలులు నడిచేటప్పుడు వారి మీద ఉన్న శక్తిని బట్టి వ్యాధిగ్రస్తులందరినీ తీసుకుని వచ్చి వారి నీడ పడే విధంగా రోడ్డు పక్కన పడుకోబెట్టేవారట. వారి నీడ పడగానే స్వస్థత పొందుకుంటున్నారు. వారు కలిగి ఉన్న హ్యాండ్ కర్చీఫ్, ఆ చిన్న గుడ్డ ముక్కలు అవి కట్ చేసి వేస్తే స్వస్థత పొందుకుని దురాత్మలు పారిపోతున్నాయి. నీడ పడితే స్వస్థత పొందుకుంటున్నారు. కానీ వారు రాసిన పత్రికల్లో ఎక్కడైనా దీని గురించి వారు సాక్ష్యంగా రాశారా? నేను ఈ పట్టణానికి వెళ్ళాను, వాడిని స్వస్థతపరిచాను, వాడి యొక్క సాక్ష్యం ఇప్పుడు వాడే చెప్పడం వినండి. ఎక్కడైనా చెప్పారో చూడండి. పత్రికలో వారు వెళ్ళిన స్థలాల్లో వారి యొక్క పరిచర్యల గురించి చెప్పారు, వారు ప్రకటించిన క్రీస్తు గురించి మాట్లాడి ఉన్నారు. మనం చూడండి, ఏదో ఒక విధంగా మన పరిచర్యలో దేవుడే కార్యాలు చేస్తారు, కానీ మనం చేసినట్లుగా చూపిస్తూ వస్తుంటాం. మీకంటే నాకంటే ఎన్నో అద్భుతమైన మహిమగల కార్యాలు అపోస్తలులందరూ చేశారే, కానీ వారు దాని గురించి తెలియచేయలేదు, క్రీస్తు గురించి తెలియచేశారు. వారి యొక్క పత్రికలో మనం అదే చూస్తూ ఉన్నాం. 1 పేతురు 2 పేతురు రాసిన యొక్క పేతురు ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన నీడపడి అనేక మంది స్వస్థత పొందుకున్నారట. ఆయన పత్రికలు ఎక్కడైనా ఇది రాశారని చూడండి ఒకసారి. అపోస్తల కార్యంలోనే ఉంది, కానీ ఆయన రాసిన పత్రికలు అది రాయలేదు. అది దేవుని యొక్క కార్యం, దేవుడు మహింపరచబడాలి అని వదిలేశారు. మనం ఏదో బయట చూడడానికి చెప్తాం, దేవుడే చేశారని చెప్పినా
కానీ మీరు ఉపయోగించే మిగతా మాటలు మిమ్మల్ని చూపిస్తున్నాయి. అప్పుడు దేవుడి యొక్క మహిమ బయలుపరచబడితేనే ఆ వెలుగు సరిగ్గా వెళ్ళి చేరుతుంది. ఆ స్థలంలో ఆ మహిమే ఆ కాంతి. మీరు ఆ స్థలంలో మీరు మీ సొంత మహిమను తీసుకుని వచ్చి ఎదుట ఒక గేట్ వేస్తున్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క వెలుగును వారు చూడట్లేదు, మిమ్మల్ని చూడడం మొదలు పెడుతున్నారు. ఒక గేట్ వేస్తారు. అది అలా వేయగానే మీ యొక్క మహిమ బయలుపరచబడ్డం మొదలవుతుంది. మీ పేరే బయటకు వస్తుంది. మీ పేరు ఖ్యాతి బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మహిమను వెనకాతలకు పంపివేస్తున్నాం. అలా తోసివేస్తే ఏమవుతుందంటే మీ మీద వీచబడే దేవుడి యొక్క కాంతి యొక్క ప్రతిబింబం ప్రజలకు వెళ్ళి చేరదు. అప్పుడు దానికి మధ్యలో ఏమొస్తుంది? నా సొంత క్రియలు వచ్చేస్తున్నాయి, కానీ అద్భుతాలు జరుగుతున్నాయని మీరు అడుగుతారు. ఈ మహిమ యొక్క వెలుగు ప్రకాశించబడకుండా ఆ వెలుగుకి మీ సొంత మహిమ ఒక ఆటంకంగా ఉంటే ప్రజల్లో అది చీకటిగానే ఉంటుంది. కొందరు ఏం చేస్తారని అందులో పర్సంటేజ్ ఉంది. కొంతమంది సేవకులు ఉంటారు, వారి యొక్క మహిమని చెప్తారు, దేవుడి యొక్క మహిమని చెప్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? దేవుడి యొక్క మహిమ బయలుపరచబడుతుంది, కానీ అది పరిపూర్ణంగా బయలుపరచబడదు. చాలా డిమ్గా బయలుపరచబడుతుంది. ఎందుకంటే అందులో సగం మీరు దాచేశారు, మిగతాదే బయలుపరుస్తున్నారు. ఇంకా కొంతమంది వారు మాట్లాడేది, నిలబడేది, నడిచేది, వారి యొక్క ధోరణి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏదో ఆకాశం నేరుగా ఇప్పుడే దిగి వచ్చినట్టుగా, ఆకాశంలో నేరుగా దేవుడు పంపించిన దూతల వారి యొక్క మాటలే వారిని చూపించేస్తాయి. వారి యొక్క నడవడిక వారిని చూపిస్తాయి. ఆ మహిమను తీసుకుని వచ్చి మీరు ముందున పెడితే ఆ స్థలంలో దేవుడి యొక్క మహిమ బయలుపరచబడపోతే చీకటి వస్తుంది. 4 వైపులా ఏం జరుగుతుందో తెలుసా? చీకటి అక్కడ కమ్ముకోవడం వల్ల వారి మూలంగా చీకటి యొక్క కార్యాలు బయలుపరచబడతాయి. చీకటి వచ్చేసిందే, చీకటిలో ఎలా వెలుగు యొక్క క్రియలు బయలుపరచబడతాయి? ఆ స్థలంలో చీకటి యొక్క క్రియలు అధికమవుతాయి. ఈ సేవకులు 4 వైపులా చీకటికి పరిచరించే సేవకులుగా మారిపోతారు. దేవుని యొక్క మహిమయే వెలుగు. మీ యొక్క మహిమ, నా యొక్క మహిమ వెలుగు కాదు. అప్పుడు ఆ చీకటి యొక్క క్రియ అధికమవడం మొదలు పెడుతుంది. వీరు చీకటికి పరిచర్య చేసేవారుగా మారిపోతారు. అబద్ధ సేవకులుగా, ప్రజల్ని మోసం చేసే సేవకులుగా, అబద్ధ ప్రవక్తలుగా వీరు మారిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ అబద్ధ క్రియలు ఈ విధంగానే ఆరంభమవుతూ ఉన్నాయి. అప్పుడు ఈ స్థలంలో దేవుని యొక్క వెలుగును మూసివేసి మీరు మీ మహిమను చూపించినట్లయితే ఆ స్థలంలో చీకటి మూసిపోతుంది. చీకటి కమ్ముకుంటే చీకటి యొక్క క్రియలు లోపలికి ప్రవేశిస్తాయి అనే సాధారణమైన విషయాన్ని మొదట అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక మనుషుడు తన యొక్క స్వంత మహిమను వెతుక్కోవడం. వాక్యం ఏం చెప్తుంది చూడండి. యోహాను పత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యంలో, తానంతట తానే బోధించేవాడు, చూస్తే అర్థమైపోతుంది, తానంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును. నేనేదో సాధించాను మాట్లాడుతూ ఉంటాడు చూడండి. వాడు స్వంత మహిమను వెతుక్కుంటున్నాడు. తనంతట తానే మాట్లాడేవాడు. తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. వాడి దగ్గర ఏ దుర్నీతి లేదు. అప్పుడు 2 విధాలైన సేవకుల గురించి చెప్తున్నారు. ఒకటి, తనంతట తాను మాట్లాడేవాడు. తను హెచ్చించి, తన కార్యాలు హెచ్చించి, ఇతరుల్ని తక్కువ చేసి నేనే గొప్పవాడనే విధంగా మాట్లాడడం. తనంతట తానే మాట్లాడేవాడు తన స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడుగా ఉంటున్నాడు. వాని దగ్గర ఏ దుర్నీతియూ లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తన యొక్క మహిమ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. ఏషియా దీర్ఘదర్శన గ్రంథం 42వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన ఎలా చెప్తూ ఉన్నారు. యెహోవా నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనియను అని దేవుడు చెప్తూ ఉన్నారు. నా మహిమను ఏ మనుషులకి ఇవ్వను, అది నా మహిమ. ఎందుకు అంటే ఆయన దగ్గర నుండి యొక్క వెలుగు యొక్క మూలము ఆయన దగ్గర అది ఉంటుంది. అక్కడి నుండి ప్రకాశించబడే యొక్క వెలుగే మనకి దొరుకుతుంది. ఆ వెలుగుని, పూర్తి వెలుగుని మనకి ఇవ్వరు. అది ఆయనకి సంబంధించింది, అది ఆయన మహిమ. దాని యొక్క ప్రతిబింబం మీ మీదకి వస్తుంది. దేవుడు ఇక్కడ అది చెప్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఎంత మట్టుకు మిమ్మల్ని తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారో అంత మటుకు దేవుడి మహిమ బయలుపడుతుంది. బాప్తిస్మం అని చెప్పింది మనసులో పెట్టుకోండి. ఆయన ఏం చెప్పారు? ఆయన ఎదగాలి, నేను తగ్గింపబడాలి.
ఈ దినాల్లో కొంతమంది జీవితాల్లో చూస్తే ఆయన ఎదగాలి, నేను ఎదగాలి అని ఆలోచించేవారు ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను మాత్రం ఎదగాలి, ఆయన ఏంటి బాగానే కదా ఉన్నారు, అప్పుడు నేనే ఎదగాలి అని దాని గురించి పనిచేసేవారు ఉన్నారు. కానీ నిజమైన సేవకులు ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన ఎదిగి అదే సమయంలో మీరు తగ్గింపబడాలి. మీరు అదే స్థితిలో ఉండకూడదు. ఆ విధంగా ఎదగడం సరిపోదు. అది హెచ్చించబడే సమయంలో సైమల్టేనియస్గా మీరు తగ్గింపబడాలి. అదే బాప్తిస్మిచ్చి యోహాను చెప్తూ ఉన్నారు. ఆయన ఎదగాలి, నేను తగ్గింపబడాలి. ఆయన ఎదగాలని చెప్తే మాత్రం సరిపోతుంది. ఆయన ఎదిగి అదే సమయంలో మనం తగ్గింపబడాలి. నేను అలా తగ్గింపబడుతూ ఉంటే ఆయన యొక్క మహిమ పరిపూర్ణంగా బయలుపరచబడుతుంది. నా మహిమ తగ్గించబడాలి. అది తగ్గితే పరిపూర్ణంగా ఒక అద్దం మీద పడి ప్రతిబింబించే విధంగా తీవ్రంగా యొక్క వెలుగు ప్రతిబింబించడం ఆరంభమవుతుంది. ఆ వెలుగులో ఇంకా మనం అధికంగా ప్రతిబింబించేటప్పుడు ఒక లెన్స్లోనికి అది ప్రవేశించి వచ్చి అగ్నిని మండించే విధంగా అది ఇంకా తీవ్రతరం అవుతూ ఉంది. అప్పుడు నువ్వు తగ్గించబడుతూ ఉంటుండగా నీ మహిమ పోయి దేవుని యొక్క మహిమ బహిరంగంగా బయలుపరచబడ్డ మొదలవుతుంది. ఈ విధంగా దేవుని యొక్క మహిమను మనం అధికంగా పొందుకోగలము. ఇంకా చాలా కార్యాలు చెప్పబడుతున్నాయి. ఆ వెలుగును ఒక దైవజనుడు, దేవుని యొక్క సేవకుడు, అలాగే సంఘంలో ఎలా అధికరించాలి అనే విషయం గురించి బైబిల్లో చెప్పడం చూస్తున్నాం. రెండో కార్యం ఏంటంటే సహోదర ప్రేమ. ఒక సేవకుని దగ్గర, ఒక పరిచర్యలో, ఒక సంఘంలో సహోదర ప్రేమ అనేది లేకపోతే ఆ స్థలంలో వెలుగు అనేది ఉండదు. అది మీరు బాగా ఆలోచించాలి. సహోదరుడు అంటే తోబుట్టును మాత్రమే చెప్పట్లేదు. దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు, వీరందరూ మనకి సహోదరుల వలె ఉంటూ ఉన్నారు అని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 23:8 దేవుడు చెప్తున్నారు, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. క్రీస్తు మాత్రమే మనకి బోధకుడుగా ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క బిడ్డల్లో సహోదర స్నేహం అనేది చూడండి, అదే మీ వెలుగును అధికం చేస్తూ వస్తుంది. కంటికి కనిపించే స్నేహితుని దగ్గర ప్రేమను చూపించిన వాడు కనిపించిన దేవుని దగ్గర ప్రేమను ఏ విధంగా చూపించగలడు? అప్పుడు ఈ వెలుగు ప్రకాశించబడాలి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు ఉన్న వాక్యాల్లో కొన్ని కార్యాలు మనకి చెప్తూ ఉన్నాయి. 8వ వాక్యం ఈ విధంగా చెప్తున్నారు, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ద్వేషిస్తున్నాడు. చర్చిలో గొడవలు వచ్చేసాయి, చర్చిలో జాతి విభేదాలు వచ్చేసాయి, ఆర్థిక స్థితిలో వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి, ఎలక్షన్ పెట్టుకుని తలబద్దలు కొట్టుకున్నారు, అంతేనండి, చీకటి వచ్చేసింది లోపలికి. వాక్యం చెప్తుందంటే ఆ వెలుగుకి దేవుని పిల్లల మధ్యలో ఉండే ఒక ప్రేమకి ఒక సంబంధం ఉంది. తన సహోదరుని ద్వేషించి నేను వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడు, వాడు వెలుగులో లేడు, వాడు అలా అనుకుంటున్నాడు, వాడు ఇంకా చీకట్లోనే ఉంటున్నాడు అని వాక్యం అక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పడం చూస్తున్నాం. వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరుని ఇప్పటి వరకు ద్వేషించేవాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. చూసారా, తన యొక్క సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేసిన గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఒక సంఘంలో క్రైస్తవులు దేవుని యొక్క పిల్లల మధ్యలో 2 గ్రూపులు ఉన్నాయి. సహోదరుల మధ్య స్నేహం, అది వెలుగుని ప్రకాశమును అధికపరిచే ఆయుధంగా ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు చూడండి, తన సహోదరుని ప్రేమించేవాడు 1 యోహాను 2వ అధ్యాయం 10వ వాక్యం, ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. ఇప్పుడు వెలుగుని అధికం చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఏం చేయొచ్చు? సహోదరుని దగ్గర ప్రేమను చూపిస్తున్నారు కదా, ఆ ప్రేమ యొక్క కొలతను అధికపరిస్తే
మీ దగ్గర నుండి బయలుదేరే యొక్క వెలుగు అదే అధికమవుతుంది. ప్రేమించమని చూడగానే బ్రదర్ బాగున్నారా, ఎలా ఉన్నారు బ్రదర్ అని చేతులు కలిపి ఆ వ్యక్తిని అభినందిస్తూ నవ్వుతూ అలా వెళ్ళడం, అది తర్వాత ఇంకా మీ ప్రేమను చూపించాలి. తన యొక్క స్వంత సహోదరునికి తన యొక్క జీవాన్ని ఇవ్వడం కంటే ఉన్నతమైన ప్రేమ వేరే ఎక్కడ లేదని దేవుడు చెప్తూ ఉన్నారు. మీరు ఎంత మటుకు ప్రేమిస్తూ ఉన్నారు, సహోదర ప్రేమలో మీరు ప్రేమిస్తూ ఉన్నట్లయితే అది ఈ విధంగా బయలుపరుస్తూ ఉన్నారు. ఆ ప్రేమ యొక్క థిక్నెస్ అధికపరుస్తూ వచ్చారంటే ఆయన కొరతలు మీరు సహాయపడవచ్చు. వారి యొక్క సమస్యల్లో మీరు కూడా తలపెట్టి సమస్యలకు ఒక తీర్పు అనేది ఇవ్వవచ్చు. వారికి ఆదరణ చెప్పొచ్చు, తోడుగా ఉండొచ్చు. మీరు ఎంత మటుకు యొక్క ప్రేమలో అధికమవుతూ ఉంటే మీరు ప్రేమను అధికపరుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ నిజానికి మీ మీద నుండి వచ్చే ఆ వెలుగు అనేది అధికమవుతూ ఉంటుంది. ఆ ప్రేమకి వెలుగుకి ఒక సంబంధం ఉంది. ఆ కాలంలో చూస్తే హరికేన్ లైట్ అనేది ఉంటుంది. ఆ హరికేన్ లైట్లో ఒక చిన్న ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తి యొక్క హైట్కి బయట వచ్చే వెలుగుకి ఒక సంబంధం ఉంటుంది. అది డిమ్ చేయాలంటే ఒక ఒత్తిని చిన్నదిగా లెఫ్ట్కి తిప్పి లోపల తీసుకుని వెళ్తారు. డిమ్గా వెలుగుతుంది. బ్రైట్గా వెలగాలంటే ఒత్తిని బయట తీసుకుని వస్తారు. అలా చేయగానే యొక్క ఒత్తిలో ఆ యొక్క వెలుగు ఇంకా అధికమవుతూ ఉంటుంది. ఈ వెలుగు యొక్క కొలత అధికమవుతూ ఉంది. అదేవిధంగా మీ యొక్క వెలుగు ఎక్కడుందో తెలుసా? మీ యొక్క సహోదరు యొక్క స్నేహంలో ఉంది. ఆ పడే వెలుగు ప్రతిఫలించే కొలత ఎక్కడుంది? ఆ సహోదర స్నేహంలోనే ఉంది. ఆ సహోదర స్నేహంలో మీరు ఎదగడం ఆరంభిస్తే ఆ స్నేహాన్ని చూపించే విధానం, ఆ ప్రేమను చూపించే విధానం, ఆ ప్రేమ నిమిత్తం ఎంత మటుకు మీరు వారికి వదిలిపెడుతున్నారు. ఒక లైట్ ఉంటే సరిపోదు, దాన్ని అధికపరచవచ్చు, తగ్గించవచ్చు. ఆ లైట్ని అధికపరచాలి. చీకటి కాలం వచ్చేటప్పుడు అది అధికం చేయాలి, సహాయపడాలి. అది చేయ ఆరంభిస్తే సోదరు యొక్క ప్రేమలో అధికం చేస్తే మీ యొక్క వెలుగు అధికమవుతూ ఉంటుంది. ఇదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, ఇతరులకి సహాయం చేయండి, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. దానికి మీ దగ్గర నుండి వచ్చే లైట్కి మీరు ప్రకాశించబడడానికి ఒక సంబంధం ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా, దాన్ని అధికపరిచిన ఆ దీపం యొక్క వెలుగుకి లోపల దాచబడి ఉన్న ఒత్తికి సంబంధం ఉంది. ఆ ఒత్తిని బయటికి తీసుకుని వస్తే వెలుగు అధికమవుతూ ఉంది. ఆ ఒత్తిని మీరు గమనించకుండా వదిలేస్తే ఆ వెలుగు ఏమీ లేకుండా తగ్గిపోతుంది. తర్వాత ఒత్తి ఏమై ఉందో చూడండి, పేదవారిని విచారించాలి. అప్పుడు మీరు అధికంగా ప్రకాశించబడతారు. ఇది నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. ఏషియా దీర్ఘదర్శన గ్రంథం 58వ అధ్యాయం 6 నుండి కొన్ని వాక్యాలు. 6వ వాక్యం ఏం చెప్తుందని చూస్తే, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. యేసు చెప్తున్న ఉపవాసం మీరు ఏదేదో చేస్తున్నారే. నాకు ఇష్టమైన ఒక ఉపవాసం అంటే ఒకటి ఉంది, దాని గురించి మీరు ఆలోచించట్లేదు. నీళ్ళు తాకుండా మేము ఉపవాసంలో ఉంటాం, స్నానం చేయకుండా ఉపవాసంలో ఉంటాం, ఉచితమైన పదార్థాలు మేము భుజించకుండా ఉపవాసం ఉంటాం, తినకుండా తాకుండా ఉపవాసం ఉంటాం. ఇవన్నీ మనం చెప్పాం కదా. దేవుడు కోరుకునే ఒక ఉపవాసం అంటూ ఉంది. ఆకలి ఉన్న వారికి నీ యొక్క ఆహారాన్ని పెంచిపెట్టాలి, బాధింపబడిన వారికి నువ్వు సహాయం చేయాలి. వస్త్రహీనుడు కనిపిస్తే వాడికి వస్త్రాలు ఇవ్వాలి. రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా, ఒక సమస్యలు వచ్చి ఒక సాయం అడిగేటప్పుడు అలా దాచేస్తారు. అయ్యో నా దగ్గర ఏమి లేదే, బ్యాంక్ బుక్లో చూడండి ఏమీ లేదు, అన్నీ దాచేస్తారు. వచ్చేస్తాడు, అప్పు అడుగుతాడు, ఏదైనా చూస్తే తీసుకుని వెళ్ళిపోతాడు, అన్నీ దాచిపెట్టు. సహోదరునికి ముఖం తప్పింపకుండా ఉండటం మంచిది. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, మీరు ఉపవాసాన్ని చేసినట్లయితే అప్పుడు నీ వెలుగు వేకుచుకోవలే ఉదయించు, స్వస్థత ఏంటి సహాయం చేసి ఇతరులను కనికరించి బీదవారిని విచారించినట్లయితే మీ వెలుగు వేకు చుక్క వెలుగు వలె వచ్చి ఉదయకాలమున ఒక వెలుగు వస్తూ ఉంటుంది కదా, అదేవిధంగా యొక్క వెలుగు వచ్చి స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఇదే నిజమైన ఉపవాసం.
తర్వాత చూడండి 10వ వాక్యంలో చెప్తూ ఉన్నారు, ఆశించిన దాన్ని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాన్ని తృప్తిపరచని ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని చెప్తున్నారు. అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల నుండును. చూడండి, మధ్యాహ్నం వచ్చే ఎండ ఆ వెలుగు ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ చీకటిని మార్చే వెలుగుకి పేదలకు కనికరించడానికి ఒక సంబంధాన్ని అని చూపిస్తున్నారు. చర్చికి వెళ్తున్నాం, పరిచర్లకు ఇస్తున్నాం, అన్నీ మంచిదే, కానీ వెలుగు ప్రకాశించబడట్లేదే. దానికి ఏం చేయాలంటే ఆకలి గొన్న వానికి ఆశించిన దాన్నిచ్చి, ఆశించిందంటే ఏంటి? నీ యొక్క మనస్సులో ఆలోచనలో వాడిని చూడండి. ఎంతో పేదలను దరిద్రులను చూస్తున్నామే, చూడనట్టు వెళ్ళిపోతున్నామే, సెల్ ఫోన్ కలుగుతూ అలా వెళ్ళిపోతున్నామే. వారిని చూడండి, నీకు ఆత్మను నీ యొక్క దృష్టిని వారి మీద తిప్పి, ఆశించిందనంటే నీ మనసు వారి మీద తిప్పండి అని అర్థం. చెదిరిపోయిన శ్రమ పడిన వారిని ఆత్మను తృప్తిపరిస్తే, శ్రమ పడిన వారిని మీరు తృప్తిపరచగలిగితే అప్పుడు నీ యొక్క చీకటిలో వెలుగు ప్రకాశించి అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. మనం అధికంగా ప్రయాసపడాలి అని ఈ యొక్క మేలు చేయాలని మనకు చెప్తూ ఉన్నారు. అపోస్తలుల యొక్క కాలంలో చూడండి, వారు ఎంత మటుకు పరిచర్య చేశారో అంత మటుకు వారికి ఆర్థికంగా ఎటువంటి వసతులు లేవు, సంపాదన లేదు, కానీ వారు అక్కడున్న విశ్వాసుల దగ్గర కలెక్ట్ చేసి బీదలకు పేదలకు సాయం చేస్తూ వెళ్తూ ఉండేవారు. పౌలు యొక్క కాలంలో ఈ ధర్మదానం సేకరించి అది పేదవారికి వెళ్ళి పంచడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. వీరికి తినడానికి ఒక మార్గం లేదు, నిద్రపోవడం స్థలం లేదు, వీరికి నిరంతరమైన సంపాదన లేదు. వారికి ఈ విధంగా కానుకలు లేకపోతే కవరిచ్చి పంపించడం, ఆన్లైన్లో పంపించడం ఇవన్నీ ఏమీ లేవు వారికి. కానీ వారు సంఘములో ఉన్న ప్రజల మధ్యలో ధర్మదానాన్ని సేకరించి అది పేద బీదవారికి దాన్ని పంచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యం, అందులో ఏం చెప్పబడుతుందంటే, కాబట్టి మేలు చేయడం, దాన ధర్మాలు చేయడం మరిచిపోకుడి. ఇటువంటి బలుల మీదే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నారు. అప్పుడు వీరిలో ఒక కార్యం ఎంతగా ఖర్చులు తగ్గించగలరో చూడండి. ఒక పేద జీవితాన్ని జీవించినా పర్వాలేదు, ఆడంబరమైన జీవితం వద్దు. ఒక కార్యాన్ని ఎంత సులువుగా చేయొచ్చు, మిగతా డబ్బులు తీసి పేదవారికి ఇవ్వండి. అప్పుడు మీ వెలుగు ప్రకాశించబడి మధ్యాహ్నమున వచ్చే ప్రకాశించబడే వెలుగు అధికమవుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10లో ఆయన ఒక ఆలోచన చెప్తున్నారు. మనం మేలు చెటియందు విసుకక యుందుము, మనము అలేక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, జాతి మతం చూడాల్సిన అవసరం లేదు, అందరికీ విశేషముగా విశ్వాస గృహం వారు సంఘానికి వస్తున్నారు కదా, ఆరాధన పాల్గొంటున్నారు కదా, అందులో ఎంత పేద బిధవారు ఉంటున్నారు. మీ మనసును అటువైపు తిప్పండి. మొదట మీ దృష్టిని వారి మీద ఉంచండి. వారికి ఏదైనా ఒక అవసరత ఉంటే వారిని సంధించి అది వారికి కొని ఇవ్వండి. మీ చర్చిలో పిల్లలకి ఫీజు కట్టలేకుండా ఉన్న పిల్లలు అక్కడ లేరా అండి? వారు ఆ సమయంలో తడబడుతూ లేరా? బట్టలే కొని ఇవ్వలేని కుటుంబాలు లేవా? మనం ఎందుకు వారికి చేయకూడదు? ఒక చర్చ కార్యాన్ని చేస్తే చర్చ ప్రకాశించబడుతుంది. ఒక ఒంటరి వ్యక్తి చేస్తే ఆయన ప్రకాశించబడతాడు. ఒక సేవకులకు గుంపు చేస్తే అది ప్రకాశవంతమవుతుంది. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కాబట్టి మనం ఏం చేయాలంటే అందరిలోనూ, అందులో మాటలు, వర్ణం, మతం అదేం చూడండి, అందరు మనుషులే. సాయం చేయడానికి వెళ్ళిన క్రైస్తవుడువా, బాప్తిసం తీసుకున్నావా, అప్పుడే ఇస్తాను, అలాగే ఎవరండి చెప్పారు? అందరికీ మేలు చేయడం నేర్చుకోండి. తర్వాత విశ్వాస గృహములకు మేలు చేయాలి అని వాక్యంలో చెప్పబడుతుంది. వీటిని మీరు చేయడం మొదలుపెట్టేటప్పుడు మీ వెలుగు, మీ యొక్క ప్రకాశించడం అది వీకోజాము వెలుగు వలె మొదలుపెట్టి అది మధ్యాహ్నపు వెలుగు వలె అది వ్యాపించడం అనేది మీరు కనులతో చూడవచ్చు. దేవునికి మీకును మధ్యలో వెలుగును పొందుకోకుండా ఉన్న ఆటంకాలను తీసివేయండి. దేవుని యొక్క వెలుగును వ్యాపింపచేయడానికి లేకపోతే ప్రకాశింపచేయడానికి మీరు ఏ విధంగా అర్హత పొందుకుంటారనే యొక్క కార్యములలో జాగ్రత్తగా ఉండండి.
వాక్యం ఇంకా కొన్ని కార్యాలు మాత్రం చెప్తుంది. వేగంగా చదివి మనం ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 నుండి 8 వరకు కూర్చుని చదివి చూడండి. వెలుగు బిడ్డలు ఈ విధంగా నడుచుకోవాలి, వెలుగు బిడ్డలు ఏ కార్యాలు చేయాలి, వారి యొక్క బాధ్యతలు ఏంటనే దాని గురించి స్పష్టంగా ఆయన వివరిస్తూ ఉన్నారు. వెలుగు యొక్క పిల్లలుగా నడుచుకోవాలని చెప్తున్నారే, అప్పుడు వెలుగులో నడిచేవాడు ఏ విధంగా నడవాలి, చీకట్లో నుండి ఏ కార్యాలు తన జీవితం నుండి తీసివేయాలి, ఆ వెలుగుని అధికం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇటువంటి కార్యాలన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 నుండి 8 వరకు రాసి పెట్టుకుని మీరోజు దాన్ని ఇంట్లో చదివి చూడండి. అందులో దేవుడు మీకు ఇచ్చే ఆలోచన అనేది ఉంది. ఈ ఆలోచన దేవుని యొక్క వెలుగు మీ మూలంగా లోకానికి, మీ చుట్టూ ఉన్న చీకటికి వ్యతిరేకంగా ప్రకాశింపజేసేది చాలినంతగా ఉంటుంది. చీకటి కమ్ముకునే సమయంలో, ఎవరు క్రియ చేయలేనటువంటి చీకటి కాలం వచ్చే సమయంలో, లేకపోతే మీ సొంత జీవితంలో, పరిచర్యలో, సంఘంలో చీకటి వచ్చే సమయంలో, దేవా చీకటిని పారద్రోలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చీకటిని పారద్రోలడానికి, దాని మీద జయించడానికి దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచి ఉన్నారు. ఈ వెలుగు వ్యాపించడానికి, ఆ వెలుగు తీవ్రంగా వ్యాపించడానికి ఏం చేయాలో దాన్ని చేయండి. చీకటిని మీరు జయిస్తారు. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, చీకటి మీద జయం పొందుకునే విధంగా మా దగ్గర నుండి బయలుదేరే ఆ వెలుగు చీకటి మీద జయం పొందుకునే విధంగా మేమేం చేయాలి, వెలుగుని అధికం చేసుకోవడానికి, వెలుగులో ఇంకా ఎదగడానికి, వెలుగు పరిపూర్ణమవడానికి, మా చుట్టూ వస్తున్న యొక్క చీకటి కాలాన్ని ఎదుర్కోవడానికి దేవా మేమే విధంగా క్రియలు చేయాలనేది ఈ దినాల్లో మీరు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. మేము చదివిన కార్యాలను నిలబడడానికి, మా వెలుగుని అధికం చేసుకోవడానికి, చీకటి మమ్మల్ని ముట్టకుండా, అది మమ్మల్ని జయం పొందకుండా ఉండినట్లు మేము ఎప్పుడూ వెలుగులో నింపబడి వెలుగు యొక్క పిల్లలుగా జీవించడానికి ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించండి. దేవుని యొక్క కనికరం వారి మీద దిగివచ్చును గాక. నా ప్రార్థన ప్రకారం దానికి మించి మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆరాధన సమయంలో మన మధ్యలో సంచరించారు. ప్రార్థన సమయంలో మన యొక్క విన్నపములు గమనించి విని ఉన్నారు. సందేశం యొక్క సమయంలో మనకి చాలా ఆలోచనలు బయలుపరిచారు. వచ్చేవారు నేను మిమ్మల్ని సంధించినప్పుడు వేరొక నూతనమైన సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్.